మన ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. దయచేసి చూడండి. మనం చదువుకుంటున్న మాటలు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 5 వచనాలు దేవుడు ఇలా రాయించారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదువుకుంటున్నాం. దయచేసి నాతో పాటు మీరు చూస్తూ మనసులో చదువుకుంటూ వినాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుతున్నాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ స్థలములో నీ ప్రియులైన ఈ ప్రజల ముందు నిలవటానికి నేను ఎంతో అయోగ్యుడను, అనర్హుడను. కేవలం నీ కృప చెప్పుననే నన్ను నిలువబెట్టారు. అందుకు మీకు వందనాలు, స్తోత్ర. నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించమని వేడుకుంటూ, నీ ప్రియులందరూ నాతో కలిపి ఈ స్థలంలో ఉన్నవారందరూ నీ సన్నిధిని అనుభవపూర్వకంగా ఎరగటానికి, నీ స్వరూప దర్శనం పొందటానికి, నీ స్వరం ఆలకించటానికి మీ పరిశుద్ధాత్మ సహాయము మాకెంతగానో అనుగ్రహించమని మీ కుమారుడు, లోకరక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ శరణుజొచ్చి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మనం చదివిన ఈ వచనం ఎంతో ఫేమస్. ప్రకటన గ్రంథం అంటేనే చాలా ప్రత్యేకత. అందులో ఈ 12వ అధ్యాయం అంటే మరొక ప్రత్యేకత. అందులో ఈ 5 వచనాలు ఈ బైబిల్ స్టోరీ అంతా. ఈ 5 వచనాలే బైబిల్ గ్రంథం అంతా. మనం చదివిన ఈ మొదటి 5 వచనాలే బైబిల్ గ్రంథం అంతా. ఈ మొదటి 5 వచనాలే ఈ ప్రపంచ చరిత్ర అంతా. ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్. ఆరంభము నుంచి ముగింపు వరకు ఈ 5 వచనాలే. ఈ ప్రపంచ మానవ చరిత్ర అంతా ఏం జరుగుతుందంటే ఈ 5 వచనాలే. ఇంతకీ ఈ 5 వచనాలని ఎలా డివైడ్ చేయొచ్చు? సింపుల్గా ఎలా అనుకుందాం తెలుగు బైబిల్తో అయితే. చూసారా, మనం చదివిన ఈ 5 వచనాల్లో స అనే అక్షరంతో ఉన్న ప్రతి పదాన్ని చూడండి. చాలా ప్రత్యేకమైన పదాలు స అక్షరంతో. ఈ అధ్యాయం అంతా చూస్తే స అక్షరంతో 22 పదాలు వస్తాయి. మొదటి 5 వచనాల్లోనే ఎన్ని ఉన్నాయో చూద్దామా? మొదటి మాట ఏంటి? స అక్షరంతో గొప్ప సూచన. రెండో మాట ఏంటి? సూర్యుని ధరించుకొనిన. మూడో మాట ఏంటి? ఒక స్త్రీ. నాలుగో మాట ఏంటి? శిరస్సు మీద 12 నక్షత్రాలు కలిగిన కిరీటం, శిరస్సు. ఐదో మాట ఏంటి? 3వ వచనం, పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, సర్పము. 5వ మాట. 6వ మాట ఏంటి? 4వ వచనం, కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును
మరొక సా పదం ఏంటి? 5వదో 6వదో శిశువు. ఆ తర్వాత ఉన్న సా ఏంటి? 5వ వచనం, సమస్త జనములను ఇనపదండముతో ఏలనయ్యున్న. సమస్త జనములు. తర్వాత 7వ మాట ఏంటి? 6వ వచనంలో ఉంది. 6వ వచనం కాదు, 5వ వచనం చివరిగా ఉంది. అది దేవుని యొద్దకును దేవుని సింహాసనమునొద్దకును. సింహాసనం ఇంగ్లీష్ బైబిల్కి ఇలా చెప్పలేం, దానికి ఇంకొక వండర్ఫుల్ అవుట్లైన్ వస్తుంది. కానీ మన కాన్సన్ట్రేషను ఈ 5 వచనాల్లో ఈ 7 పదాల మీద పడాలి. ఈ 7 పదాలు అంత ప్రాముఖ్యమైనవి. ఈ 7 పదాల్లో ఎన్నని మనం ధ్యానించగలం? ప్రతి పదములో ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక థియాలజీ అనొచ్చు, డాక్ట్రిన్ అనొచ్చు, చాలా ఉంటుంది బైబిల్ అంతట్లో. మనకున్న సమయంలో ఈరోజు ఈ వాక్య భాగాన్నే మనం ఎందుకు ధ్యానిస్తున్నామో, ఇందులో నుంచి పాఠాలేంటో, అతి ప్రాముఖ్యమైన సత్యాన్ని చూద్దాం. దానిలో నుంచే ఎన్నో పాఠాలు. అక్కడికి రావడానికి ముందు ఇంతకీ ఈ వాక్య భాగంలో ఉన్న ఈ ప్రత్యేకమైన మాటలేంటో చూద్దాం. అందులో మొదటిగా, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ సూచనగా పరలోకంలో కనిపించింది. ఇంతకీ ఈ స్త్రీ ఎవరు? మొదటి విషయం, సూర్యుని ధరించుకున్న ఈ స్త్రీ, 12 నక్షత్రాలు కలిగిన కిరీటం పెట్టుకున్న ఈ స్త్రీ, పాదాల కింద చంద్రుడు ఉన్న ఈ స్త్రీ ఎవరు? అది కూడా ఆమె గర్భంతో ఉంది, పురిటి నొప్పులతో కేకలు వేస్తూ ఉంది, ఒక మగ శిశువును కంది. ఆమె శిశువును కనగానే ఆ శిశువును మింగివేద్దామని అక్కడ ఒక ఎర్రని మహాఘట సర్పం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక ఎర్రని అంటే చాలా కోపంతో, మహా అంటే చాలా పెద్ద, ఘట సర్పం. సర్పం అంటే సర్పానికి ఘట సర్పానికి తేడా ఏంటంటే, సర్పానికి కాళ్ళు రెక్కలు ఉండవు, దీనికి కాళ్ళు రెక్కలు ఉంటాయి. మనకు తెలిసిన ఏ సర్పమైనా పామైనా కాళ్ళు రెక్కలు ఉండవు. కానీ దీనికి కాళ్ళు రెక్కలున్న సర్పం అంటే అర్థం ఏంటంటే, కాళ్ళు రెక్కలు తీయడానికి ముందున్న సర్పం అని అర్థం. దేవుడు ఒకానొక టైంలో ఈ లోకంలో భూమి మీద ఉన్న సర్పాలన్నిటికీ కాళ్ళని రెక్కల్ని తీసేస్తున్నాను, ఇంక నువ్వు బతికిన దినాలంతా నీ పొట్టతోనే పాకుతావు, మన్నే తింటావని శపించారు. అలా శపించడానికి ముందు అది పొట్టతో పాకేది కాదన్నమాట. మరి ఎలా నడిచేది? కాళ్ళతో, రెక్కలు కూడా కలిగినది. ఈ విషయం పాములకు ఒకప్పుడు కాళ్ళలో రెక్కలో ఉండేవని సైన్స్ కూడా చెప్తుంది. నిజం. కావాలంటే ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేయొచ్చు. పాములకున్న ఆ స్ట్రక్చర్, బోన్ స్ట్రక్చర్ చూసి ఇది ఇలాగ ఉందంటే ఒకప్పుడు ఇది ఖచ్చితంగా కాల్లో రెక్కలో దీనికి ఉండేవి అని చెప్తున్నారు మనోళ్ళే. అయితే అది పరిణామ సిద్ధాంతాన్ని బట్టి చెప్తున్నారు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఘట సర్పం అనే మాటతోనే ఏం చెప్తున్నాడంటే, ఇది ఇప్పుడున్న సర్పం కాదు. ఇప్పుడున్న సర్పాలకి కాళ్ళు రెక్కలు తెగిపోయి పొట్టతో పాకుతున్న సర్పాలే ఉన్నాయి. మరి ఇక్కడున్నది ఘట సర్పం అన్నాడంటే అలాగ కాళ్ళు రెక్కలు తీయక మునుపు ఉన్న సర్పం ఇది అని చెప్తున్నాడు. అలాంటి సర్పం ఎక్కడుంది? వెళ్దాం అక్కడికి కూడా, చూద్దాం దాని గురించి కూడా. సో ఈ ఎర్రని ఘట సర్పము ఆ బేబీని కనగానే ఆ బేబీని మింగివేద్దామని ఎదురు చూస్తూ ఉంటే, మరి ఈ ఘట సర్పము ఆ పుట్టిన మగ శిశువును మింగివేసాడా? చూడండి 5వ వచనం, ఆ స్త్రీ ఎదుట నిలుచున్నాడు ఆ ఘట సర్పము. కానీ ఆ పుట్టిన బేబీని తినివేశాడా, మృంగివేశాడా, ఏమైనా చేయగలిగాడా అంటే 5వ వచనం, సమస్త జనులను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనింది. ఇంతకీ పుట్టిన అబ్బాయి దేనికోసం పుట్టాడు? ఆ పుట్టిన మగ శిశువు దేనికోసం పుట్టాడు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ బర్త్? అక్కడుంది, సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న అంటే ఇంకా జరగలేదు, అది ఫ్యూచర్ టెన్స్, ఇంకా భవిష్యత్తులో జరిగే పని. సో సమస్త జనములు అనే మాటకు అర్థం అన్ని దేశాలు, రాజ్యాలను. ఈ భూమి మీద ఉన్న దేశాలు, రాజ్యాలన్నిటినీ ఇనపదండముతో పరిపాలించడానికి పుట్టాడు ఆ అబ్బాయి. మరి పరిపాలించాడా? ఈ రోజు వరకు జరగలేదు.
పోని అలా అలాగ పరిపాలించడానికి పుట్టిన ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు ఈ శిశువు అంటే, అదిగో అక్కడ ఉంది చూశారు, ఏమనుంది? దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను, వెళ్ళిపోయాడు. మరి సమస్త జనములను ఇనపదండముతో పరిపాలించడానికి పుట్టిన ఈ మగ శిశువు మరి పరిపాలించకుండా వెళ్ళిపోయాడు. జరుగుద్దా జరగదా? పుట్టిందే ఇందుకు. చిన్న బ్రేక్ తీసుకున్నాడు మధ్యలో, అంటే తర్వాత రాబోతున్నాడు పరిపాలించడానికి. ఈ స్టోరీ అంతా ఇంతకీ ఎవరిది చెప్పాలంటే ముందు ఆ స్త్రీ గురించి మనం ఆలోచించాలి. ఇంతకీ సూర్యుని ధరించి ఉన్న ఆ స్త్రీ ఎవరు అని ఒక పెద్ద ఆయన పాట రాశారు, మీకు బాగా తెలుసు. ఏమిటా పాట? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచే, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి, ఆకాశములో కనిపించే ఈమె ఎవరు, ఆకాశములో కనిపించే ఈమె ఎవరని ఆ పాట రాసిన ఆయన, పాడిన ఆయన చెప్పారు. ప్రశ్న అడిగారు, తర్వాత ఎవరో కూడా ఆయనే చెప్పారు. ఎవరని చెప్పారు? తర్వాత మాట గుర్తుందా? మహిమ గలిగిన సంఘమే, మహిమ గలిగిన సంఘమే, మహిమ గలిగిన సంఘమే. నిజమేనా? పెద్ద ఆయన పాట రాశారు, పాడారు కాబట్టి అది నిజమేనా? మరి బాగా ఆలోచించండి. ఇక్కడున్న ఈ స్త్రీ గర్భిణి అయి బిడ్డను కంది. ఒకవేళ ఆ స్త్రీ మహిమ కలిగిన సంఘమే అయితే బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు ఆ సంఘాన్ని వివాహం చేసుకుంటాడు అని చెప్తుంది. మరి ఎక్కడేముంది? ఆ స్త్రీ క్రీస్తుకి తల్లి అని చెప్తుంది. క్రీస్తును కనిన అంటే ఇక్కడ ఉన్న ఈ మగ శిశువును కనిన ఆ స్త్రీని ఆయన పెళ్లి చేసుకోవడం ఏంటి? అసహ్యంగా ఉంది ఆలోచించడానికి. ఆ మాట చెప్పడానికే అసహ్యంగా ఉంది. సంఘం, వధువు సంఘం, ఆయన వరుడుగా వివాహం చేసుకుంటాడని ఒక కాన్సెప్ట్లో చెప్పబడింది. మరి ఆయనను కనిన ఈ స్త్రీని సంఘముతో, చర్చితో పోల్చడం అది అస్సలు రైట్ కాదు. అలాగని ఆ మగ శిశువైన లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తును కనిన ఆ స్త్రీ మరియమ్మ. మరి ఈ వాక్య భాగం మరియమ్మ కోసమేనా? కాదు. మరియమ్మ తల మీద ఆ 12 నక్షత్రాలు కలిగిన కిరీటం లేదు. మరియమ్మ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును కనిన తల్లిగారు, సూర్యుని ధరించిన స్త్రీ కాదు. ఈ రెండు మాటలు దేనికోసం చెప్పబడ్డాయంటే, ఈ ప్రపంచమంతా చీకట్లో ఉంది, ఈ ప్రపంచానికి వెలుగిచ్చేటట్లు సూర్యుని ధరించిన ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎవరంటే 12 నక్షత్రాలు కిరీటముగా కలిగి ధరించిన స్త్రీ. ఎవరంటే ఈ లోకానికి లోకరక్షకుణ్ణి అందించిన స్త్రీ. ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు బైబిల్ అంతట్లో స్త్రీగా చెప్పారు. ఇజ్రాయెల్ దేశానికే 12 నక్షత్రాలు, 12 గోత్రాలు. మీకై తెలుసా విషయాలన్నీ? ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికి దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో తెలియదు. ఎవరికి నచ్చిన దేవుళ్ళని, దేవతలని, గురువులని, బాబాలని, కాన్సెప్ట్లని, ఇజమ్స్ని మరి ఇంక అడగక్కర్లేదు. ఎన్నో రకాలైన ఫిలాసఫీలు, విశ్వాసాలు. ఎవరికి నచ్చింది, ఎవరికి తోచింది, ఎవరికి ఎంత ఊహించే శక్తి ఉంటుందో, ఊహాశక్తి ఉంటుందో అన్ని కథలు పుట్టుకొని వచ్చి అన్ని ధర్మాల, విశ్వాసాలు, మతాలని లోకానికి వచ్చాయి. కానీ ప్రపంచానికి తెలియని అసలైన వెలుగు, సత్యం, అసలైన సృష్టికర్త దేవుడు ఎవరో లోకానికి ఆ వెలుగు ఇవ్వడానికి ప్రపంచ చరిత్రలో దేవుడు ఒకే ఒక్క స్త్రీని లేక ఒకే ఒక్క దేశాన్ని, రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ దేశం ఇజ్రాయెల్. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా అదే చెప్తుంది. ప్రవక్తలు ఇశ్రాయేలీలే,
పితరులు ఇశ్రాయేలీలే. ఇజ్రాయేల్ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచానికి తెలియని ఒకే ఒక్క అసలైన సత్యం. ఏ సత్యం? అంతిమ సత్యం, అల్టిమేట్ రియాలిటీ ఇజ్రాయేల్కే తెలుసు. ఏంటి అంతిమ సత్యం? అంతిమ సత్యం అంటే అల్టిమేట్ రియాలిటీ, అంతకు మించిన సత్యం లేదు. ఏ సత్యం అయితే మనిషిని నిత్య జీవానికి తీసుకుని వెళ్తుందో ఆ సత్యం ఒకే ఒక్క స్త్రీ దగ్గర ఉంది, ఒకే ఒక్క జనం దగ్గర ఉంది, ఒకే ఒక్క ప్రజల దగ్గర ఉంది. దాన్ని దేవుడు, అదే ఆ దేశాన్ని, ఆ రాజ్యాన్ని దేవుడు స్త్రీగా అలంకారప్రాయంగా చెప్పారు. ఆ స్త్రీ పురిటి నొప్పులతో కేకలు వేస్తుంది. అంటే ఆ స్త్రీ ఒక బిడ్డను కనబోతుంది. ఆ బిడ్డను కనడానికి కేకలు, నొప్పులతో కేకలు వేస్తుంది. ఎప్పుడు బిడ్డను కన్నంత వరకు. అంటే ఈ పాత నిబంధన గ్రంథములో ఏ రాజ్యమైతే అన్ని కాలాల్లో ప్రపంచ రాజ్యాల చేత హింసింపబడి యుద్ధాలతో అనేక రకాలుగా కొట్టబడి, ఎప్పుడు యుద్ధాలే, ఎప్పుడు శ్రమలే, ఎప్పుడు హింసే, ఏ రెండు రాజ్యాల మధ్యన గొడవ వచ్చినా వాళ్ళు ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చే కొట్టుకు చేస్తారు. అలాగా ఇజ్రాయేల్ దేశం అన్ని కాలాల్లో నొప్పులతో కేకలు వేస్తూ ఉంది. అంటే ఆ అన్ని కాలాల్లో ఇజ్రాయేల్ దుక్కు, అంటే ఇజ్రాయేల్ వైపు ప్రపంచంలో ఉన్న దేశాలు, జ్ఞానులు, అధికారులందరూ మనసు పెట్టేటట్లు ఇజ్రాయేల్ ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించింది. దేంతో అంటే శ్రమలతో, యుద్ధాలతో. కొన్నిసార్లు వాళ్ళే చుక్కలు చూపించారు ప్రపంచానికి, చాలాసార్లు ప్రపంచమంతా కలిపి వాళ్ళకి చుక్కలు చూపించింది. ఏదో ఒక రకంగా అన్ని కాలాల్లో ఇజ్రాయేల్ అనే పేరు ప్రపంచ దేశాలు వింటున్నా. ఎందుకంటే వినాలి, ప్రపంచమంతటికి రాబోతున్న లోక రక్షకుడు అందులో నుంచే వస్తాడు. కాబట్టి ఇజ్రాయేల్ ఏంటో, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో, వాళ్ళ విశ్వాసం ఏంటో, వాళ్ళ మిషన్ ఏంటో ప్రపంచమంతటికి తెలియాలంటే ముందు వాళ్ళెవరో తెలియాలి. వాళ్ళెవరో తెలియాలంటే ప్రపంచం యొక్క దృష్టి అంతా వాళ్ళ వైపు తిరగాలి. అందుకు దేవుడు ఏం చేశారో ఒక అద్భుతమైన వచనం రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉంది. చూస్తారా ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వచనం? రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, బైబిల్ వెనక నుంచి తెరిచినప్పుడు 140వ పేజీ చూడండి ఒకసారి. బైబిల్ వెనక నుంచి తెరిచినప్పుడు 140వ పేజీ, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఈ మాట మనం చదువుతూ ఉన్నాం. 17వ వచనం మీరందరూ చూడాలి, చాలా పెద్ద విషయాన్ని మనం చూస్తున్నాం. 17వ వచనం, మరియు లేఖనము ఫరోతో ఎలాగో చెప్పెను. మరియు లేఖనము ఫరోతో, ఏ ఫరో? ఎంతోమంది ఫరో చక్రవర్తులు ఉన్నారు ఈజిప్టుని పరిపాలించిన వాళ్ళు. ఈ ఫరో ఎవరు? ఏ సందర్భంలో ఉన్న ఫరో అంటే మోసే కాలంలో ఉన్న ఫరో చక్రవర్తి, ఐగుప్తుని పరిపాలిస్తున్న చక్రవర్తి ఫరో. అతగాడి గురించి ఏం చెప్పిందో చూడండి, వచనం ఎంత అద్భుతంగా ఉందో. నేను నీ యందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతటా ప్రచురపరచుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. దేవుడు ఒక మనిషిని ఈజిప్ట్ చక్రవర్తి ఫరోగా నియమించాలంటే ఎక్కడ పుట్టించాలి? అమెరికాలో పుట్టిస్తావుద్దా? దేవుడు ఈజిప్ట్ దేశానికి చక్రవర్తిగా ఒక వ్యక్తిని నియమించాలంటే ఆ వ్యక్తి ఎక్కడ పుట్టాలి? ఆ దేశంలో పుట్టాలి. ఆ దేశంలో ఎక్కడో ఒక మారుమూల పుడితే కాదు, ఎక్కడ పుట్టాలి? రాజు వంశం కుటుంబంలో పుట్టాలి. అది కూడా మగపిల్ల, ఆడపిల్లోడుగా పుడితే కుదరదు. ఎలా పుట్టాలి? మగపిల్లోడుగానే పుట్టాలి. అది కూడా 4వ 5వ సంతానంలో పుడితే కుదరదు. జ్యేష్ఠ కుమారుడు అవ్వాలి. అంటే ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టాలా, మగపిల్ల పుట్టాలా, ఎన్నో నెంబర్లో పుట్టాలో కూడా ఇక్కడ ఒక ఆయన సార్వభౌమాధికారిక ప్రణాళిక. మీరు స్త్రీగా పుట్టాలో, పురుషునిగా పుట్టాలో, ఒక ఇంటిలో 1వ నెంబరో, 2వ నెంబరో, 3వ నెంబరుగా పుట్టాలో అది ఒక దేవుని యొక్క ప్రణాళిక చెప్పున జరుగుద్ది. ఇదిగో నిన్ను లోకానికి ఫరోగా నియమించాలంటే నువ్వు ఎక్కడ పుట్టాలి? ఈజిప్ట్ దేశంలో. అది కూడా ఎక్కడ? ఫరో చక్రవర్తి ఇంట్లో. అది కూడా ఎలాగా? చక్రవర్తి కొడుకుగా మగవాడిగా. అది కూడా ఎన్నో నెంబరు? దాదాపుగా జ్యేష్ఠపుత్రుడు. సో దేవుడు ఒక మనిషి యొక్క జీవితాన్ని ఎలా ప్లాన్ చేస్తాడో దానికి తగినదంతా ఆయన డిజైన్ చేస్తాడు. ఎందుకు ఎలా చేశాడో తెలుసా? ఒక వ్యక్తి జీవితాన్ని 2 ఉద్దేశాలు ఉన్నాయి, 2 పర్పజెస్.
ఎందుకు దేవుడు ఒక మనిషిని ఫరోగా నియమించాడు, చక్రవర్తి కుటుంబంలో మగపిల్లవాడిగా పుట్టించి తర్వాత ఒకవేళ అతగాడికి అన్నలు ఉన్నారేమో, ఏదో రోగంతో చచ్చిపోయి చివరికి ఇతగాడే చక్రవర్తి అవ్వాలి, ఫరో స్థానానికి సింహాసనం ఎక్కాలి. అలా ఎక్కాలంటే ఏమేమి కావాలో అవసరం ఉండాలో అవన్నీ చేసి మరి ఒక మనిషి యొక్క జీవితాన్ని పక్కా ప్లాన్తోనే సృష్టించాడు. ఇలా ఎందుకు ఈ వ్యక్తిని చేశాడు అంటే 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఆ 2 ఉద్దేశాలు ఏంటండి? మనం చదివిన వచనంలోనే ఉన్నాయి. ఏంటో వచనం? మొదటిదేంటి? నేను నీయందు నా బలము చూపుటకు, నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకు, అందు నిమిత్తమే నిన్ను ఎలా ప్లాన్ చేశాను. సో ఇందులో ఉన్న లాజిక్ ఏంటో తెలుసా? ఈ దేవుడెవరో, భూలోకమందంతటా ఆయన ఎవరో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో, ఆయన పేరేంటో వినిపించాలంటే, చూసారా దేవుని ప్లాన్ ఎంత విచిత్రంగా ఉందో? ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను, మెట్లు దిగుతూ జారి పడిపోయాను అనుకోండి. మరుసటి రోజు ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుందా? నిన్న ఎవరో పాస్టర్ గారు వచ్చారు, మెట్లు దిగుతూ జారి పడిపోయాడంట. ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుందా? ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? పేపర్లు వేస్తారా విషయం? అదే మన మోదీ గారు కాలు జారి మెట్ల మీద పడిపోయారు, ఎంతమంది తెలుస్తుంది చెప్పండి? కేవలం భారతదేశానికి తెలుస్తుందా? పక్కనున్న దేశాలకు కూడా తెలుస్తుంది. ఎవరో ఒక అనామకుడికి ఏదో జరిగితే కొడితే దాని ఎఫెక్ట్ కొంతమందికే తెలుస్తుంది, ఆ దగ్గరున్న వాళ్ళకే. అదే ప్రపంచమంతటికి తెలిసినట్టు ఒకడు, వాడికి ఒక దెబ్బ కొడితే ప్రపంచమంతటికి తెలుస్తుంది. ప్రపంచమంతటిని తలదన్నే హీరో ఇతగాడే, అతగాడిని టచ్ చేసే శక్తే లేదు అని ప్రపంచమంతా ఎరుగుతారు ఒక వ్యక్తి గురించి. అలాంటప్పుడు అతగాడిని ఒక దెబ్బ కొట్టి కింద పడగొట్టాడంటే అప్పుడు ఎంతమందికి తెలుస్తుంది? అలాగా ఈ భూలోకమందంతటా నిజంగా ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో, ఆయన పేరేంటో తెలియడానికి ఒకడిని నెంబర్ 1 చేశాడు, ప్రపంచమంతటికి ఫేమస్ చేశాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రపంచమంతటికి ఫేమస్ ఎందుకు చేశాడంటే ఆ వ్యక్తికి ఏం చేసినా అందరికీ తెలుస్తుంది. సో ఇతగాన్ని ఫరో చక్రవర్తిగా ఐగుప్తు దేశానికి అంత గొప్ప ప్లేస్లో దేవుడు ఎందుకు ఉంచాడంటే అతగాడికి చూపించిన చుక్కలతో ప్రపంచం అంతటికి తెలుస్తుంది. ఇతగాడే పెద్ద మొనగాడు అనుకుంటే అతగాడిని కొట్టేవాడు ఒకడున్నాడు. ఇంతకీ ఎవరాయన? ఇజ్రాయెల్ దేశమంట, ఆ దేశానికి దేవుడట. ఏం పేరు ఆయన పేరు? యెహోవా. అది ప్రపంచ చరిత్రలో ఈయన నామం మీకు అర్థమవుతుంది. అసలు ఫరోని కొట్టిన వాడు ఎవడరా బాబో? అసలే ఫరో అంటే ప్రపంచానికి మరి చెప్పలేనంత సూపర్ పవర్. అలాంటి వాడిని టచ్ చేయగలిగిన వాడు ఎవడు లేడు. అలాంటి గొప్ప సామ్రాజ్యం యొక్క సైనికులందరినీ ఒకే ట్రిప్లో చంపేసిన ఈ చక్రవర్తి ఎవరు? ఈ యోధుడు ఎవడు? ఈ సైన్యాధిపతి ఎవడు? ఈ రాజు ఎవడు? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆయన పేరు. ఇలాగా ప్రపంచమంతటికి ఆయన నామం తెలిసేటట్లు, ఆయన కార్యాలు అర్థమయ్యేటట్లు ఇలాగా దేవుడు ఒకరిని నియమించుకుంటాడు. సో ఇప్పుడు ఇజ్రాయేల్ ఎందుకుందో తెలుసా అండి? ప్రపంచమంతా చీకట్లో ఉంది. దేవుడు తన సృష్టికర్త ఎవరో తెలియక ఎవరు దేన్ని పడితే దాన్ని సాగిలపడి మొక్కి దేవుడని మోసపోతూ ఉంటే అసలైన సత్యం ఇది అసలైన వెలుగని స్పిరిచువల్ లైట్ ప్రపంచమంతటికి చూపించేటట్లు, ప్రపంచమంతటి దృష్టిని ఇజ్రాయేల్ వైపు అన్ని కాలాల్లో తిరిగేటట్లు ఇజ్రాయేల్ని ఎప్పుడూ ఒక పెద్ద ఏమనాలి, ఏదో మంచి మాట ఉంది, అన్ని కాలాల్లో ఇజ్రాయేల్ గూర్చి ప్రపంచంలో ఉన్న జనాలు, ప్రజలు, దేశాలు, రాజులు మాట్లాడుకునేటట్లు ఇజ్రాయేల్ వైపు దృష్టి పడేటట్లు అన్ని కాలాల్లో దేవుడు ఇజ్రాయేల్ని హైలైట్ చేస్తూ వచ్చాడు. కొన్నిసార్లు పాజిటివ్ సెన్స్లో, కొన్నిసార్లు నెగిటివ్ సెన్స్లో. పాజిటివ్ సెన్స్ అంటే ఏంటి? ఐగుప్తును కూడా అతలాకుతలం చేసి ఎన్నో రాజ్యాలను లేపేసిన అతి భీకరమైన సైన్యం యెహోవా సైన్యం ఇజ్రాయేల్. అదే టైంలో వాళ్ళు ఆ దేవుడైన యెహోవాకు వాళ్ళే అన్యాయంగా ప్రవర్తించినప్పుడు ఇతర రాజ్యాలన్నింటినీ వాళ్ళ మీదగా తెచ్చి కొట్టాడు. వాళ్ళ దేవుడే వాళ్ళని. అలాగా వీళ్ళు ఇతరుల్ని జయించినప్పుడు వీళ్ళు ఇతరుల యొక్క బంధకాలకు వెళ్ళిపోయిన ప్రతిసారి దేవుడు ఇజ్రాయేల్ పేరుని వినిపిస్తూనే ఉన్నాడు. ఇదేదో అయిపోయిన స్టోరీ కాదు. ఈ రోజు కూడా ప్రపంచంలో ఆగని యుద్ధాలు ఎక్కడ జరుగుతాయంటే ఇజ్రాయేల్. ఎందుకు? ఇజ్రాయేల్కి ఎప్పుడు వారే.
ఎప్పుడు యుద్ధమే. ఎందుకు అంటే సార్, అది మనం చూస్తున్న వాక్య భాగం. చూస్తున్నారా? మనం ఏం చూస్తున్నాము? ఇజ్రాయేల్ ఎవరో తెలుసా? సూర్యుని ధరించిన స్త్రీ అంటే ఈ లోకమంతటికి దేవుని గూర్చిన సత్యాన్ని, వెలుగుని ఇచ్చేది, అంటే రావలసిన లోకరక్షకుని అందించేది దేవుని వాక్యాన్ని. ఇదిగో ఇజ్రాయేల్ దేశానికి మాత్రమే దేవుని యొక్క వాక్యం, మాట, సత్యం, ప్రత్యక్షత ఉంది. ఎలాగా? 39 పుస్తకాలు కలిగిన పాత నిబంధన గ్రంథముతో. అప్పుడు గురించి మాట్లాడుతున్నాను నేను. ఇజ్రాయేల్కి మాత్రమే ప్రత్యేకత. ప్రపంచంలో ఎన్నో దేశాలు క్లెయిమ్ చేయొచ్చు, వాళ్ళెవరికి లేదు. ఇజ్రాయేల్కి మాత్రమే. ఇజ్రాయేల్కి మాత్రమే దేవుని యొక్క ప్రత్యేకత, మెసేజు, ప్రవక్తలు, గ్రంథం. ఇజ్రాయేల్ మాత్రమే ప్రపంచం అంతటికి అది స్ప్రెడ్ చేయాలి. ప్రపంచానికి ఇజ్రాయేల్ చెప్పే మెసేజ్ వినడానికి దేవుడు అన్ని టైమ్స్లో కూడా ఇజ్రాయేల్ వైపు ప్రపంచం చూసేటట్లు అన్ని కాలాల్లో దాన్ని హైలైట్ చేస్తూ వచ్చాడు. నెగిటివ్గానో పాజిటివ్గానో. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు పాజిటివ్గా ఏంటి గొప్ప విజయాలు ఇచ్చి, వాళ్ళు దేవునికి అన్యాయంగా ప్రవర్తించినప్పుడు దెబ్బలు కొట్టి నెగిటివ్గా, జైల్లోకి చెరలోకి పంపించి నెగిటివ్గా. చూసారా? దేవుని సేవకుడు సేవకుడే అయితే దెబ్బలు తినైనా లేక ఆశీర్వాదంతోనైనా, క్షేమముతోనైనా శ్రమతోనైనా దేవుని సేవకుడు సేవకుడే. ఒక్కసారి దేవుని సేవ చేయడానికి, ఆయన గూర్చి సత్యము చెప్పడానికి నిన్ను కోరుకున్న తర్వాత నీతో పని ఎలాగైనా జరిగించుకుంటాడు. ఎలాగా? అయితే నిన్ను ఆశీర్వదించి మేలు చేసైనా, మనం తిన్నగా లేకపోతే దెబ్బ కొట్టి శ్రమల్లో పెట్టైనా, బట్ దేవుడు అనుకున్న పని మాత్రం జరిగిస్తాడు. నేను ఇలా చేశాను ఇంకా దేవుడు నన్ను వాడుకోడు కాదు. నువ్వు అలా చేసావా, నిన్ను ఇంకో రకంగా వాడతాడు, కానీ వాడకుండా ఉండడు. అవును, నువ్వే చెప్పావు దేవుడు అంతా ఇంత ప్రేమమయుడని, మరి నీ బతుకు ఎందుకు ఇలాగ అయిందంటే, అవును మరి ఇంత ప్రేమమయుడని మీతో చెప్పి నేనే దేవునికి ఇలా చేశాను, అందుకే నన్ను కొట్టాడు. దెబ్బ తిన్నాను, కొట్టింది నా దేవుడే అని ధైర్యంగా సాక్ష్యమిచ్చి అలాగ కూడా మన ద్వారా కార్యం చేసుకుంటాడు, సేవ జరిగించుకుంటాడు. నేను దేవునికి భయపడి జాగ్రత్తగా ఉన్నాను, అందుకే దేవుడు నన్ను బతికించాడు, ఆశీర్వదించాడు, అద్భుతాలు డైలీ నా జీవితంలో చేస్తున్నాడు. అలాగ కూడా దేవుడు మన ద్వారా కార్యాలు జరిగించుకుంటాడు. ఇతరులకు వెళ్ళాల్సిన మెసేజ్ వెళ్తుంది, దట్స్ ఇట్. మరి ఎక్కువ దూరం వెళ్ళను, ఎందుకంటే అందులో కొన్ని కాంట్రవర్షియల్ విషయాలు ఉన్నాయి. మనం వచ్చేద్దాం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి. సో ఈ స్త్రీ ఎవరంటే ఇంకొక కాంట్రవర్సీ లేదు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఈ స్త్రీ ఇజ్రాయెల్ అంతే. ముందు అక్కడికి రావాలి. ఇజ్రాయెల్ గురించి ఇక్కడ ఎందుకంటే మాట్లాడుతున్నాడంటే, ఎరేరేరే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న కాంటెక్స్టే, సందర్భమే ఇజ్రాయెల్ గురించి, మరీ గురించి కాదు, చర్చ్ గురించి కాదు. అప్పటికే చర్చు ఎత్తబడింది, ర్యాప్చర్ అయిపోయింది. 12వ అధ్యాయానికి అంతవరకు చర్చ ఇక్కడ లేదు భూమి మీద. ప్రభు తీసుకొని వెళ్ళిపోయిండు. మరి అంటారా? మరి ఎప్పుడో చరిత్రలో ఆమె కలిసిపోయింది, తన పని అయిపోయింది, ఎప్పుడో వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటున్నది ఆమె. అయినా ఇక్కడ ఈ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడంటే ఈ సందర్భం ఏ సందర్భం అంటే భూమి మీద మహాశ్రమల కాలం. ఆ మహాశ్రమల కాలం ఎవరికి అంటే ఇజ్రాయెల్ దేశానికి, లోకానికి లోకరక్షకుని అందించిన ఈ స్త్రీకి. ఇంకా దీంతో మరి ఆర్గ్యుమెంటే లేదు, పక్కా ఫిక్స్డ్ అంతే. సో తర్వాత విషయంకి వద్దాం. ఇంతకీ ఈ కాన్సెప్టు అర్థం కావడానికి దేవుడు మొదటిసారి ఇక్కడే రాశారా? ఏ కాన్సెప్టు? స్త్రీ గూర్చి, ఆమె కనిన ఒక సంతానమైన మగ శిశువు గూర్చి, ఆమె సంతానాన్ని మింగివేయడానికి రెడీగా ఉన్న ఒక ఎర్రని ఘటసర్పం గూర్చి ఇక్కడే రాశారా? ఎక్కడ రాశారు? ఇంకెక్కడైనా ఉందా బైబిల్లో? ఒకే దగ్గర ఏ మాటలు? స్త్రీ, శిశువు, సంతానం, సర్పం. ఈ 3 మాటలు ఎక్కడున్నాయి బైబిల్లో? ఇక్కడేనా? ఇంకెక్కడైనా ఉన్నాయా? ఒక్క దగ్గర ఉన్నాయి. ఎక్కడ? రండి బైబిల్లో 2వ పేజీ, ఆదికాండం 3వ అధ్యాయం. బైబిల్లో మొదటిగా తెరిస్తే 2వ పేజీలో ఈ మాటలు ఉన్నాయి. అంటే ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు దేని గురించి ప్రస్తావించారో తెలుసా? అరే అబ్బాయి, ప్రపంచ చరిత్రలో మానవ జాతి ఆరంభములో చెప్పిన మాటే నెరవేరుతూ వస్తుంది, దాని యొక్క ముగింపుకు వస్తున్నాం అని గుర్తు చేశాడు. ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం బైబిల్ మొదటి నుంచి తెరిస్తే అదిగో ఆ 2వ పేజీలోనే ఏమనుంది? మనం చదువుతున్నాం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది అనే మాట పైన నెంబర్ ఉంది, చూశారు? ఆ నెంబర్ కింద ఫుట్ నోట్ ఏమనుంది? ఆయన. అది ఆయన ఏంటి?
అది అనే మాట మొదటగా ఎవరి కోసం వాడబడింది? ఆ ముందు వచనం చూడండి, ఏమనుంది? నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే ఆ స్త్రీ యొక్క సంతానం. ఆ స్త్రీ యొక్క సంతానం అంటే పెద్ద మంది జనాలు అనుకుంటారేమో, కోట్ల మంది, లక్షల మంది, 6 లక్షల కాల్బలం కాదు. ఒకే ఒక్క మ్యాస్కులిన్ సింగులర్, మ్యాస్కులిన్ జెండర్ సింగులర్, ఆయన ఒకే ఒక్కడు. అంటే ఆ స్త్రీ కనిన సంతానం ఒక మగ శిశువు, ఒక మగాడు, ఒక పురుషుడు. కింద ఫుట్ నోట్ చూసుకో. ఈ విషయాన్ని డ్రామాటిక్గా గలతీ పత్రికలో పౌలు గారు కూడా రాశారు. సంతానం అనే మాట అనేకులు గూర్చి కానట్టుగా ఒక్కని గూర్చి అన్నట్టుగా దేవుడు అబ్రహాముతో చెప్పిన ఆ మాటకు కూడా అర్థం సంతానం ఇస్తానంటే అనేక మంది గూర్చి కాదు, ఒక్కడు గూర్చి. ఆ ఒక్కడు యేసుక్రీస్తే అని డైరెక్ట్ కొటేషన్ గలతీ పత్రిక పౌలు గారు చెప్పారు. ఇంకా దీని మీద ఆర్గ్యుమెంట్ లేదు. సంతానం అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ, లేకపోతే విశ్వాసులందరూ, లేకపోతే వాళ్ళు వీళ్ళు కాదు. సంతానం అంటే ఒక్క సింగులర్ జెండర్కి. ఏకవచనానికి సంతానం అనే మాట ఉపయోగిస్తాం, బహువచనానికి సంతానం అనే మాట ఉపయోగిస్తాం. సంతానం అనే మాటకి నంబర్ క్లియర్గా తెలియదు. సీడ్ ఇంగ్లీష్లో కూడా ఏమని ఉంటుంది తెలుసా? సీడ్ అని ఉంటుంది. నీకు సీడ్ ఇస్తాను అన్నాడు దేవుడు, అంటే సంతానం ఇస్తున్నాడు. సీడా సీడ్సా? సీడ్స్ అనరు. ఇంగ్లీష్లో సీడ్ అనే మాట సింగులరు, అది ప్లోరల్ అంటే బహువచనం చేయాలంటే సీడ్స్ అవుద్ది అనుకుంటారేమో. కాదు, ఇంగ్లీష్లో కూడాను ఏకవచనానికి బహువచనానికి సీడే అంటారు. సో ప్రపంచానికి తెలియక ఆ ముస్లిమ్స్ ఏమంటారు తెలుసా? మేమే ఆ సంతానం, మేమే. మీ మొహం. ముస్లిమ్స్ పాపం ఈ విషయంలో తప్పు అనుకుంటున్నారు. వీళ్ళేమనుకుంటారు తెలుసా? ఇజ్రాయెల్ దేశస్తులు మేమే ఆ సంతానం అని అనుకుంటారు. మీ మొహం, మీరు కాదు. క్రైస్తవులు ఏమనుకుంటారు? ఆ సంతానం మేమే. అరే, అంతమంది గురించి చెప్పలేదు, ఒక్కడి గురించే చెప్పింది. ఒకవేళ ముస్లిమ్స్ ఎవరైనా ఈ విషయాన్ని, ఇక్కడున్న మాటని, ఈ ప్రవచనాన్ని అది మా గురించే అని క్లెయిమ్ చేస్తే, బాబు అంతమంది గురించి చెప్పలేదు, ఒక్కడి గురించే చెప్పాడు ఆయన. ఒకవేళ ఇశ్రాయేలీలైనా మా రాజ్యం గురించే మాట చెప్పాడు అనుకుంటే, బాబు అంతమంది గురించి చెప్పలేదు, ఒకే ఒక్క వ్యక్తి గురించి మాట్లాడిన మాటది. దాని గూర్చి పౌలు గారు చెప్పారు, దాని గూర్చి ప్రకటన గ్రంథం సాక్ష్యమిస్తుంది. ఎలాగ సాక్ష్యమిస్తుంది? ఆ స్త్రీ గర్భవతి నొప్పులు పడుతూ కేకలు వేస్తూ ఒక మగ శిశువే. సంతానం అనే మాటకి అనేక మంది గూర్చి చెప్పలేదు, ఒక్క వ్యక్తి. ఆ వ్యక్తి లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే లోకరక్షకుణ్ణి ఈ లోకానికి శరీరముతో అందించే జనము, జనాంగము, కుటుంబము, రాజ్యము ఇజ్రాయెల్. సరే, ఇప్పుడు ఇంతకీ ఇజ్రాయెల్ గురించి ఎందుకు సార్ మీరు అంత చెప్తున్నారంటే, నేను కాదు చెప్తుంది, బైబిల్. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. 5 నెలల క్రితం ఇజ్రాయెల్కి ఓట్లేసే దేశాలు ఎన్ని? ఇజ్రాయెల్కి కాదు, పాలస్తీనాకే మా సపోర్ట్. ఎందుకంటే ఆ ఇజ్రాయేల్ దేశం ఈ పాలస్తీనా గాజా మీద బాంబులేసి పిల్లల్ని, ఆడవాళ్ళని, పేషెంట్లని, స్కూల్ మీద బాంబులే, హాస్పిటల్ మీద బాంబులే. ఎంత ఘోరమైన దుర్మార్గులు ఈ ఇశ్రాయేలీలు. కాబట్టి మనందరం కలిపి ఇజ్రాయేల్ అనే దేశమే లేకుండా నాశనం చేద్దామని ఓట్లేశారు. 182 దేశాలు ఓట్లేశారు. ఇది ఎంతో పూర్వకాలం విషయం కాదు, 5 నెలల క్రితం జరిగింది. 182 దేశాలు ఓట్లేస్తే ఇజ్రాయెల్ దేశం వైపు సపోర్ట్ చేస్తూ ఎన్ని దేశాలు ఓట్లేయి తెలుసండి? ఎన్ని దేశాలు? 13. ఇజ్రాయెల్ దేశం వైపు మా సపోర్టు అని ఓట్లేసిన దేశాలు 13. అందులో మనకు బాగా తెలిసిన పేరు అమెరికా. మిగతా దేశాలు చిన్నవి, దాని పేర్లు కూడా మనకు అంత గుర్తుండవు. ఇప్పుడు మరి మిగతా దేశాలన్నీ ఎటువైపు సపోర్ట్ చేశాయి? పాలస్తీనా. ఇశ్రాయేలు దేశస్థులు క్రూరులు, మూర్ఖులు, దుర్మార్గులు. అన్యాయముగా చిన్నపిల్లలను చూడకుండా, ఆడవాళ్ళని చూడకుండా హింసించి బాంబులేసి చంపేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉండకూడదు భూమి మీద. రండి మనందరం కలుద్దామని భూరాజులందరూ ఏకముగా కూడారు. అందరూ కలిపి వేసేయడానికి. అలాగా పాలస్తీనా వైపు ఓట్లేసిన దేశాలు ఎన్నో తెలుసండి? 182లో దాదాపు 140, 136 ఎన్నో. మరి ప్రశ్న, ఇంతకీ మన భారతదేశం ఎటువైపు ఓటేసింది? పాలస్తీనాకా, ఇజ్రాయెల్కా? మన దేశం.
ఎవరు కోటేశాం? సార్ మీరేం ఫాలో అవ్వట్లేదా? ఖచ్చితంగా క్రైస్తవులంటే ఇజ్రాయెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, డైలీ అప్డేట్. ఇదో పెద్ద వ్యాపారం అయిపోయింది కొంతమంది సేవకులకి. ఇజ్రాయెల్ గురించి చెప్పి మన దురద చెవులకు కాస్త సాటిస్ఫై చేసే ఒక యూట్యూబ్లో ఏదో ఉంటారు కదా చాలామంది, ఎలా ఫేమస్ అయిపోవచ్చు, వ్యూస్ వస్తాయి, ఏదో ఇలాంటివన్నీ చేస్తుంటారు మన వాళ్ళు. ఏమీ లేని దానికి కూడాను ఒక పెద్ద స్టోరీ అల్లి ఏదో రకరకాలవన్నీ చేస్తుంటారు. కానీ నిజంగా కనీసం న్యూస్లో ఏం చెప్తున్నారో కనీసం తెలుసుకోవాలి ఇజ్రాయెల్ గురించి. సో భారతదేశం ఇంతకీ ఎవరికి ఓటేసిందంటే ఎవరికి వేయలేదు, తటస్థంగా న్యూట్రల్గా ఉంది. ఇలాగ న్యూట్రల్గా ఉన్న దేశాలు దాదాపు 40 ఉన్నాయి, దగ్గర 40 దేశాలు. అవునండి, భారతదేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు మొట్టమొదటిసారి భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఇజ్రాయెల్ దేశంలో అడుగుపెట్టిన ప్రధానమంత్రి ఎవరు? మన మోదీ గారే. మన మోదీ గారు ప్రధానమంత్రిగా రాకమునుపు భారతదేశానికి ఎంతోమంది ఉన్నారు ప్రధానమంత్రులు, ఒక్కరు కూడా ఇజ్రాయెల్ దేశంలో అడుగుపెట్టలేదు. ఇజ్రాయెల్ దేశం ప్రధానమంత్రి ఒక్కరు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. సో ఇజ్రాయెల్ మనం ఎంతో స్నేహభావం కలిగిన అని చెప్పుకుంటారు మన వాళ్ళు. మరి ఇజ్రాయెల్కి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఓటేసారా? వెయ్యలేదు. ఎందుకంటే ఒకే ఒక్క కారణం, రష్యా వాళ్ళ మీద యుద్ధం ప్రకటించింది. రష్యా ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో వ్లాదిమిర్ పుటిన్ గారు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తానని మాట చెప్పాడు. ఆయన ఇజ్రాయెల్ మీద రష్యా యుద్ధం చేస్తామంటే మనకేం వచ్చింది సార్ అని అంటారేమో. సార్, భారతదేశంలో వాడుతున్న శక్తివంతమైన ఆయుధాలు, సైనిక శక్తి అంతా మనం తెచ్చుకున్నది రష్యా నుంచే. మనకి కొన్ని చాలా కాలముగా, సంవత్సరాలుగా, రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నుంచి మన భారతదేశానికి ఎంతో ఫ్రెండ్లీ దేశం రష్యా. ఇప్పుడు మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తామంటే రష్యాతో మన స్నేహం ఏమవ్వాలి? ఇంతవరకు రష్యా నుంచి మనం ఎంతో సహాయం పొందాం. భారతదేశం ఒక పటిష్టమైన దేశం అవ్వడానికి, ముఖ్యంగా సైనిక పరంగా, ఆయుధాల పరంగా చాలా పటిష్టమైన దేశం అవ్వడానికి కారణం వెనకాతల రష్యా ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి ఎప్పుడు మాట చెప్పారో మనం అటు ఓటు వేయలేక ఇటు ఓటు. ఎందుకు ఈ పాలస్తీనా వాళ్ళ వైపు అస్సలు మన ఇప్పుడు రష్యా ఫ్రెండ్ దేశం కదా ఈ భారతదేశానికి, మరి పాలస్తీనా వైపు మనం ఓటు వేయొచ్చు కదా అంటే అస్సలు వేయరు. ఎందుకంటే భారతదేశానికి ఎప్పుడూ ఉన్న ముప్పు టెర్రరిస్టిక్ అటాక్సే. ఆ టెర్రరిస్టులందరూ ఇదిగో ఈ ఇస్లామిక్ దేశాల వాళ్ళే. పాకిస్తాన్ ఆ పక్కన ఉన్న వాళ్ళంతా ఒకటి, మనకి వ్యతిరేకంగా చూస్తారు. కాబట్టి రష్యా అంత ఫ్రెండ్ అయినా కానీ రష్యా సపోర్ట్ చేస్తుందని మనం భారతదేశం ఇస్లామిక్ దేశాలకి సపోర్ట్ చేయలేదు. అందుకు మేము తటస్థంగా మధ్యలో ఉంటామన్నారు. ఇంతకీ ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పానో తెలుసా అండి? ఒకే ఒక్క ప్రాముఖ్యమైన సత్యం. ఆ సత్యం ఇదిగో మీ బైబిల్స్ ఇంకా తెరిచి ఉన్నాయి కదా, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఒక మాట చూడండి, ఆల్రెడీ మనం చదివిన మాటే. ఒక్క ప్రాముఖ్యమైన అబ్జర్వేషన్ ఈరోజు వినండి. ఈరోజు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నామో అతి ప్రాముఖ్యమైన సత్యం అది. ఒకసారి చూడండి 15వ వచనం. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకును, ఈ మాట నీవు అంటే ఎవరంటే సర్పం, ఆ సర్పంలో ఉన్న సాతానుతో దేవుడు చెప్పిన మాట. నీకును స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగజేసేదను. వైరం అంటే ఎనిమిటి, శత్రుత్వం, యుద్ధం. ఎవరి మధ్య? నీకు వైరాన్ని కలుగజేస్తానని చెప్పింది దేవుడే. ఎవరెవరి మధ్య? అప్పుడు భూమి మీద 2 దేశాలు ఉన్నాయా? 2 ప్రజా గుంపులు ఉన్నాయా? పోనీ ఈ గుంపుకి యుద్ధం పెడతానని దేవుడు అన్నాడా? ఈ మాట దేవుడు చెప్పేసరికి భూమి మీద ఎన్ని కుటుంబాలు ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు ఒక 3 కుటుంబాలు ఉన్నాయా? 3 గ్రూపుల మధ్య యుద్ధం పెడతానన్నాడు దేవుడు. అంతెందుకు, ఎంతకీ దేవుడు ఆ మాట చెప్పే టైం భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారు చెప్పండి? ఇద్దరే. ఆ ఇద్దరు ఎవరో తెలుసండి? భార్యాభర్తలు. వాళ్ళప్పటికి ఒక్క బేబీని కూడా కనలేదు, ఒక పిల్లోడిని కూడా కనలేదు. ఇంకా పిల్లోళ్ళని కంటరాళ్ళు. అంటే భూమి మీద ఒక్క పిల్లోడు కూడా పుట్టక మునిపే ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కనడానికి రెడీగా ఉన్నారు దంపతులు, భార్యాభర్తలు ఇద్దరు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి మీరు పిల్లల్ని కంటారా? మీరు కనే ప్రతి పురుషుడు, స్త్రీ, మనిషి అన్న ప్రతివాడు ఉంటే
ఆ గ్రూప్లో ఉంటాడు, లేకపోతే ఈ గ్రూప్లో ఉంటాడు. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన మనుషులు, 3-4 గ్రూపులు లేవు. తటస్థంగా ఉండే అసలు గ్రౌండే లేదు, న్యూట్రల్ గ్రౌండే లేదు. ఉంటే నీ సంతానంగా ఉంటారు, లేకపోతే స్త్రీ సంతానంగా ఉంటారు. ఎవరెవరి మధ్య యుద్ధం, వైరం, శత్రుత్వం? స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి. ఏ సర్పం ఇది? ఎర్రని మహా ఆది ఘట సర్పం. సో ఇప్పుడు ఎవరు ఎటువైపు ఉన్నారో వెరీ సింపుల్ టెస్ట్. ఎవరెవరు స్త్రీ మీద యుద్ధం చేయడానికి అందరూ కలిసి బయలుదేరుతున్నారో వాళ్ళందరూ ఎవరి సైన్యంలో ఉన్నారు, ఎవరి నాయకత్వం వెనకాతలు ఉన్నారు, ఎవరికి సేవ చేస్తున్నారు? ఇంతకీ స్త్రీ అంటే ఎవరు? అందుకే అంతసేపు చెప్పాను స్త్రీ గురించి. స్త్రీ ఎవరు ఇంతకీ? ఇజ్రాయెల్. ఆ స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఎవరు? క్రైస్తవులు. ప్రపంచంలో యుద్ధం ఎవరెవరి మధ్య? ఇజ్రాయెల్ నుంచి వచ్చిన యేసుక్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరు, వీళ్ళంతా ఒక బ్యాచ్. అటువైపు యుద్ధం చేయటానికి ఈ దేవుని మీద, దేవుడు పంపించిన తన కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు మీద, ఆయన అనుచరుల మీద, ఆయన్ను కనిన ఆ ప్రజలు అంటే ఇజ్రాయెల్ మీద ప్రపంచమంతా, ఇదిగో 182 దేశాల్లో 132 దేశాలు ఓట్లేసాయి కదా. ఈ 40 దేశాలు ఎటు ఓటేయకుండా ఉన్నాయి కదా. ఇవి కూడా త్వరలో ఖచ్చితంగా అందులో చేరిపోతాయి. ఆ 13 ఉన్నాయి అనుకుంటారా? అందులో పెద్ద దేశం అమెరికా ఉంది, మాకేం పర్వాలేదు అనుకుంటున్నారా? త్వరలో వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. మా వాళ్ళ కాదు. ఎందుకు? ఇటువైపు ఎంతమంది ఉన్నారో తెలుసా? ప్రపంచమంతా ఇటువైపు ఉంది. ఎటువైపు? ఇజ్రాయెల్ నాశనం చెయ్యాలని. ఇజ్రాయెల్ మీద ఎందుకు? వాళ్ళు చాలా మంచి వాళ్ళు, భక్తిపరులు, అంత సీన్ లేదు. వాళ్ళు ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే ఘోరమైన పాపులు. ఈ మాట నేను చెప్పలేదు, బైబిల్ చెప్తుంది. ఈ భూమి మీద ఉన్న మనుషులందరికంటే, రాజ్యాలన్నిటికంటే ఘోరమైన పాపులు ఎవరంటే నేషన్ ఇస్రాయేలీలే. వాళ్ళు ఏదో మంచి వాళ్ళు, బుద్ధిమంతులు, చాలా గొప్పవారు కాబట్టి మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చెయ్యం. ఇజ్రాయెల్ అలాగా అన్ని కాలాల్లో శ్రమలు పడ్డానికి, అన్ని శ్రమలు వచ్చి, చావులు వచ్చి, రాజ్యాలు, యుద్ధాలు వచ్చినా ఇంకా వాళ్ళు నిలదొక్కుకోవడానికి అవసరమైనంత శక్తి, సామర్థ్యం, మొండితనం, దమ్ము, ధైర్యాన్ని ఇచ్చి మరి ఆయన గొప్ప ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన తయారు చేసుకున్న సేవకుడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను నేను మహిమపరుచుకునేదను. ఎలాగా? దేంతో? మొండితనంతోనే, ధైర్యంతోనే, దమ్ముతోనే. ప్రతిసారి చతికిలు పడి మేము చేతులు వదిలేసిన వాళ్ళు కాదు. ఎన్ని దెబ్బలు తిన్నా ఇంకా ఉన్నాం. ఆ దెబ్బ వాళ్ళ దేవుడే కొట్టినా అయినా తిరిగి లేస్తాం. ఆ టైప్ వాళ్ళు. అలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు నిర్ణయించుకున్నారంటే, ఇదిగో ఈ గొప్ప ఉద్దేశం నెరవేర్చడానికి. ఏ గొప్ప ఉద్దేశం అంటే, ఈ లోకానికి రావాల్సిన లోకరక్షకుని అందించాలి. ఆయన యందు ఎందరైతే విశ్వాసం ఉంచి రక్షణ పొందుతారో వాళ్ళందరూ దేవుని కోసం యుద్ధం చేయడానికి దేవుని సైన్యం. ఇంతకీ దేవుని కోసం యుద్ధం చేయడానికి అవతల ఉన్న పార్టీ ఏంటంటే దేవునికి శత్రువు, ప్రపంచమంతటినీ పాపము చేసి నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్న సాతాను. వాడి కోసం యుద్ధము చేస్తున్న వాళ్ళు ఎంతమందో తెలుసా? ఎవరెవరు యేసుక్రీస్తు మీద, యేసుక్రీస్తును నమ్ముకున్న వారి మీద, యేసుక్రీస్తును లోకానికి అందించిన ప్రజా గుంపైన యూదుల మీద ఎవరెవరైతే యుద్ధము చేయడానికి వ్యతిరేకించి లేస్తారో వాళ్ళందరూ ఎవరిని ఫాలో అవుతున్నారు చూడండి. ఎవరిని? అమ్మా మీరు వింటున్నారా? ఎవరిని ఫాలో అవుతున్నారు వాళ్ళందరూ? అందులో లిస్టులో ఫస్ట్ ఉన్నది ఎవరో తెలుసా? ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి ఫస్ట్ కాలు దిగే వాళ్ళు ఎవరు చెప్పండి? లిస్టులో ఫస్ట్ ఎవరు? వినిపించలా? సారీ అండి, పాలస్తీనా అంటున్నారా? ఒక్క పాలస్తీనా అయినా? ఇరానా? నో. ఒకే ఒక్క మాట, ముస్లిమ్స్కి సపోర్ట్ చేసే తర్వాత వచ్చే కమ్యూనిస్ట్ దేశాలు. ఆల్ ఎథియిస్టిక్ నేషన్స్, ఆల్ కమ్యూనిస్టిక్ నేషన్స్, ఆల్ ఇస్లామిక్ నేషన్స్. సో
మేము నిజమైన దేవుణ్ణి అనుసరిస్తున్నాం, ఆ దేవుని కోసం ప్రాణాలైనా ఇస్తాం, ప్రాణాలైనా తెస్తాం అని ఎవరి కోసం యుద్ధం చేయడానికి కత్తి పట్టుకొని పరిగెడుతున్నారో తెలుసా? ముస్లిమ్స్ అందరూ. ఆ ముస్లిం దేశాలకు సపోర్ట్ చేస్తున్న చైనా కానీ, రష్యా కానీ, ఇలాంటి గొప్ప గొప్ప కమ్యూనిస్ట్ దేశాలు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో తెలుసా? ఎవరు వెనక ఉన్నారో తెలుసా? ఎర్రని మహాఘట సర్పము యొక్క సంతానం వాళ్ళు. ఎంత ఫాస్ట్గా ఇస్లాం పెరుగుతుందో తెలుసా? ఇది ఏం భయపడొద్దు, ఈ విషయం ప్రపంచానికి తెలియాలి. ఆల్రెడీ కొన్ని దేశాలకు తెలిసి, స్కాట్లాండ్, పోలాండ్, కొన్ని దేశాలకు తెలిసి ఏం చేశారో తెలుసా? ఇంకా ముస్లిమ్స్ని మేము రానివ్వం, మా దేశంలోకి ముస్లిమ్స్ని మేము రానివ్వం. ఎక్కడ వాళ్ళు ఈ ఆరాధనలు, దాన్ని ఏమంటారు, మసీదులు పెట్టకూడదు. ఎందుకంటే ఎవరెవరైతే వాళ్ళ మీద దయతలిచి వాళ్ళ దేశంలోకి చోటిచ్చారో ఆ దేశంలో ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ సంఖ్య పెంచుకొని ఆ దేశాన్నే కంట్రోల్ చేసే స్థాయికి పెరిగిపోయారు. ఇంగ్లాండ్ త్వరలో ముస్లిం దేశం అవుతుంది, దాన్ని పరిపాలించే వాళ్ళు ముస్లిమ్సే. ఇంగ్లాండ్ మాత్రమే కాదు, వినండి 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 మాట, ఈవెన్ ఇజ్రాయెల్తో సహా ప్రపంచాన్ని పరిపాలించేవారు ముస్లిమ్సే. ప్రపంచాన్ని పరిపాలిస్తారు ముస్లిమ్స్. రాబోతున్నది ఇస్లామిక్ స్టేటే. ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్, అంటే ముస్లిమ్సు ప్రభుత్వం. చాలా విచిత్రంగా వాళ్ళ ఖురాన్ కూడా ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో ఈ లోకమంతటిని దేవుడు ముస్లిమ్స్కి ఇవ్వబోతున్నాడు, ఈ లోకమంతటిని ఇస్లామిక్ స్టేట్ పరిపాలిస్తుంది. అది కూడా ఎంతకాలమో తెలుసా? చాలా విచిత్రమైన విషయం ఖురాన్లో ఉంది. వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? గెస్ చేయండి, పోనీ మీరు గెస్, ఒక నెంబర్ గెస్ చేయండి. ఎన్ని సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నింటినీ ఇస్లాం పరిపాలిస్తుంది? ఖురాన్లో ఎన్ని సంవత్సరాలని ఉండొచ్చు? ఇలా అడుగుతున్నాడంటే కొంతమందికి మీకు ఒక గెస్ వచ్చి వాళ్ళ నెంబర్ ఏమన్నారు? ఒక సంఖ్య చెప్తున్నారని వింటున్నాను. ఏమన్నారండి? 100, 1000 సంవత్సరాల? ఇంకేదో నెంబర్ చెప్పండి. నేను అడుగుతున్నది ఖురాన్ చెప్తుందన్నమాట. నేను సొంతగా కల్పించలేదు. అవన్నీ వింటున్నాం, అవన్నీ నేర్చుకుంటున్నాం, వాళ్ళు ఏం చెప్తున్నారో వింటున్నాం. ఎంతకీ వాళ్ళ విశ్వాసం ఏంటో స్టడీ చేసి రీసెర్చ్ చేస్తే మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి. ఖురాన్లోనే ఉంది. వాళ్ళు లోకమంతటిని ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారో తెలుసా? 7 సంవత్సరాలని లోకమంతటిని ఇస్లాం పరిపాలిస్తుందని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే 7 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి ఇస్తానని బైబిల్ చెప్పింది. ఎవరికి? ఇస్లాంకని కాదు, ఎవరికి? సాతానుకి. క్రీస్తు విరోధి, యాంటై క్రైస్ట్ అని ఎవడైతే క్రీస్తు పేరు పెట్టుకొని నేనే క్రీస్తునని అటు యూదుల్ని మోసగించి ఇటు బైబిల్ పట్టుకున్న ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళని మోసగించి ఇటు భారతదేశాన్ని నేనే కల్కిని అని చెప్పి వీళ్ళని మోసగించి నిజానికి ప్రపంచమంతటిని పరిపాలించబోతున్న ఒకే ఒక్క రాజ్యం ఇస్లాం. అది కూడా 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలు ఇస్లాం ప్రపంచాన్ని పరిపాలించేటప్పుడు ఇజ్రాయేల్కి ఒక రేంజ్లో ఉంటుంది దెబ్బ. ఎందుకంటే కొత్త మతం ఒకటి వస్తుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది. కొత్తగా ఒక మతం వస్తుంది, ఆ మతం ప్రపంచమంతటిని పరిపాలిస్తుందని దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది. దానియేలు గారు ఆ మాట రాసేటప్పుడు కొత్త మతం ఏది? బైబిల్ రాయబడిన ఈ కొత్త పాత నిబంధన గ్రంథాల్లో రాయబడిన టైంకి వచ్చిన కొత్త మతం ఏది? బైబిల్ గ్రంథం రాయబడినంత వరకు కొత్త మతం లేదు. ఉన్నాయి ఏవో, అది చరిత్రలో కలిసిపోయాయి. కానీ దేవుడు ప్రవచనాత్మకంగా దానియేలు ద్వారా రాయించిన ఒక కొత్త దేవుడు, ఒక కొత్త మతం పుట్టుకొస్తుంది. ఆ మతం ప్రపంచమంతటిని రూల్ చేస్తుంది. ముఖ్యంగా ఎవరిని హింసించడానికంటే స్త్రీని, ఇజ్రాయెల్ని. అంటే ఇజ్రాయెల్ టార్గెట్గా ప్రపంచమంతటిని తన వెనకాతల తీసుకుని వెళ్ళి ఇజ్రాయెల్ని నాశనం చేయడానికి ముందు నిలిచి ఉన్న ఆ లీడర్ ఎవరు అంటే బైబిల్ చెప్తున్నట్లు ఈ ఎర్రని మహాఘట సర్పమని సాతానని చెప్తే ఖురాన్ మాత్రమే క్లెయిమ్ చేస్తుంది మేమే, మా ఫస్ట్ టార్గెట్ ఇజ్రాయెలే. అది కూడా ఎన్నాళ్ళు? 7 సంవత్సరాలు.
బైబిల్లో ఉన్న ప్రవచనాలకి ఎగ్జాక్ట్ అలాగ ఖురాన్లో ఉన్నది వాళ్ళ కోసమే. ఏమని? దేవుడని కాదు, బైబిల్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు దేవుడని ఎవరినైతే అనుసరించి ఎవరు కోసం యుద్ధాలు చేసి ప్రాణాలు ఇచ్చేస్తారు, ప్రాణాలు తీసేయడానికి సిద్ధపడతారంటే వాళ్ళ ప్రకారం అల్లా అని, బైబిల్ ప్రకారం ఎర్రని మహా ఘట్ సర్పమైన సాతానని. ఇలా ఎందుకండి మనుషులు ఇంత క్లియర్గా బైబిల్లో విషయం ఉంటే ఆ స్త్రీని, ఈ మగ శిశువుని కనిన ఆ స్త్రీ ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశమే, క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఇజ్రాయెల్ దేశానికి ఎవరైతే ఎగ్నిస్ట్గా ఉంటారో ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన లోకరక్షకుడికి ఎగ్నిస్ట్గా ఉన్నట్టే, ఆ లోకరక్షకుడి యొక్క సైన్యం సంతానానికి ఎగ్నిస్ట్గా ఉన్నట్టే. కావాలని ఇజ్రాయెల్కి ఎగ్నిస్ట్గా వెళ్తున్న ప్రపంచంలో ఇప్పుడు చూస్తే ఎవరు అంటే ఖచ్చితంగా ఫస్ట్ లిస్ట్లో పడేది ఆల్ ఇస్లామిక్ దేశాలు. ఈ ఇస్లామిక్ దేశాలకి ఇంకెవరైనా సపోర్ట్ చేస్తున్నారా అంటే అయ్యో బాబు ఏం చెప్పను, 70% దేశాలు ఇస్లామిక్ దేశాలకే సపోర్ట్ చేసి వెళ్దాం పదండి, మేము మీకు అండగా ఉంటాం, మేము మీకు దన్నుగా ఉంటాం, మీకు అవసరమైనవి మేమన్నీ రెడీ చేస్తాం, అవసరమైతే వస్తాం కూడా. ఎవరి మీదకి? చూసారా, ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నది ప్రపంచ చరిత్ర అంతా అంతే. 2024 కూడా అదే జరుగుతుంది. 2024 ఏంటి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం త్వరలో వస్తుంది. ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కానీ త్వరలో రాబోతుంది. అంతవరకు ఇదే. అందుకే చెప్పాను, ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఈ బైబిల్ మొత్తం. ఈ 5 వచనాలే ప్రపంచ చరిత్ర అంతా. ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్ట్ అయింది. దేవుడు స్టార్ట్ చేశాడు వైరాన్ని. దేవుడు ఎవరెవరి మధ్యన శత్రుత్వాన్ని కలిగించాడో ఆ శత్రుత్వం ఈ రోజుకి నడుస్తూ ఉంది. ఎంతవరకు అంటే ఇదిగో ప్రకటన గ్రంథంలో అవన్నీ జరిగినంత వరకు. సో దీన్ని బట్టి అన్నయ్యలో అక్కలు ఈ మాట ఒకసారి వినండి. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మీ ఇంట్లో మీ అబ్బాయికో పాపకో పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఎవరిని చూస్తారు? పెద్ద ఉద్యోగం ఉంటే అద్భుతమా? చాలా. మన సొంత కులం చెందిన అబ్బాయి అయితే సరిపోతుందా? ఓ మహేష్ బాబు అయితే సరిపోతుందా? ఏ పెద్ద అందగత్తి అయితే సరిపోతుందా? నాకు ఇష్టం, ఆ రక్తం బ్లేడులతో కోసుకున్నంత పిచ్చి ఆ పిల్లంటే. మన ప్రేమ బట్టి పెళ్లి చేసుకోవచ్చా? సార్, పెళ్లి చేసుకోవడానికి, మన పిల్లల్ని ఇవ్వడానికి, ప్రేమించడానికో స్నేహం చేయడానికో మీరు మొదటి విషయం దేవుని వాక్యమేంటో సత్యమేంటో అర్థం చేసుకునేటప్పుడు మీరు చూడాల్సింది ఎంతకీ ఆ మనిషి, ఏ మనిషి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరి సైన్యంలో ఉన్నారు, ఎవరి సేవకుడు, ఎవరికి సేవ చేస్తున్నారు, ఈ వ్యక్తిని ఎవరు ఉపయోగించుకుంటున్నారు, వాడుకుంటున్నారు. ఇవి ప్రశ్నలు మొదటగా వేసుకోవాలి, పెళ్ళికైనా ఇంకా దేనికైనా. ఈ సత్యం ఆ మధ్య ఎవరికో బర్త్డే అయింది, చిన్న బేబీ బాబు పుట్టాడని వాక్యం చెప్పడానికి అక్కడ నన్ను పిలిచారు దూరం నుంచి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇదే మెసేజ్ చెప్పాను తెలుసా? మీ ఇంటిలో మీరు కంటున్న పిల్లలు ఎవరికి సేవకుడిగా, ఎవరికి సైనికుడిగా, ఎవరి నాయకత్వంలో పరిగెట్టడానికి. ఈ మాట నేను చెప్పలేదు. దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అప్పటికింకా ఆదాము హవ్వలకు ఒక్క పిల్లోడు కూడా పుట్టలేదు. పిల్లల్ని కండానికి ముందే దేవుడు చెప్పాడు, ఇదిగో ఇంక వినండి, ఎక్కడి నుంచి మీరు పిల్లల్ని కంటారు కదా, మనుషులు నిండుతారు కదా భూమి మీద, పుట్టిన ప్రతి ఒక్కడు ఉంటే వాడికి సేవకుడు, లేక నాకు సేవకుడు, ఉంటే నా శత్రువైన సాతానికి సైన్యముగా, యోధుడిగా, సేవకుడిగా, ఒక సైనికుడిగా పనిచేస్తాడు, లేకపోతే నాకు, నా కుమారునికి, నా ప్రజలకి సైనికుడిగా, సేవకుడిగా పనిచేస్తాడు. ఇది ప్రపంచ చరిత్ర అంతా ఇదే. మధ్య గ్రౌండ్ లేదు. దేర్ ఈజ్ నో న్యూట్రల్ గ్రౌండ్. ఉంటే అటు ఉండాలి, లేకపోతే ఇటు ఉండాలి. మేము అటు లేవండి ఇటు లేవండి అని భారతీయులు చెప్పినట్లు, మరొక 30 దేశాలు 36 దేశాలు చెప్పినట్లు ఎవరైనా అనుకోవచ్చు. ఈరోజు మనం ఏది స్టాండ్ తీసుకోలేదు, కానీ రేపు పొద్దున ఖచ్చితంగా అందరూ ఇజ్రాయెల్కి, దేవునికి, దేవుని సేవకునికి, క్రీస్తుకి వ్యతిరేకంగా వెళ్ళబోతున్నారు. అప్పుడు అంతం రాబోతుంది. ఇప్పుడు రష్యా ఒకవేళ భారతదేశానికి మరెక్కువగా ఒత్తిడిచ్చిందనుకోండి, ఎంతకాలం 60 సంవత్సరాలు మనం ఎంతో క్లోజ్గా ఉన్నాం, మీకోసం ఎంత చేశాం, అలాంటిది మీరు నా మాట వినరా అని ఒత్తిడిస్తే అప్పుడు భారతదేశం చేసేదేమీ లేక వాళ్ళు చెప్పినట్లు చేస్తారు. భారతదేశం కూడా చేస్తారా? చేయరలగా. 2500 సంవత్సరాల క్రితం దేవుడు రాయించిన ఒక వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం మనం చదువుతున్నాం. చాలా ప్రాముఖ్యమైన వచనం. ఇదిగోండి. ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? 2500 సంవత్సరాల్లో, గతించిన 2500 సంవత్సరాల్లో ఒక్కరు కూడా అనుకోలేదు, నమ్మలేదు.
కానీ 5 నెలల క్రితం జరిగింది ఆ మాట. వింటారు ఈ మాట? మొట్టమొదటిసారి 2500 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిన ఈ ప్రవచనం జరుగుద్ది అని 5 నెలల క్రితం ఒక ఆయన చెప్పాడు. మీకు అర్థమవుతుందా? 2500 సంవత్సరాలుగా ఎప్పుడు ఈ మాట వినిపించలేదు. కేవలం 5 నెలల క్రితం వినిపించింది. ఫిబ్రవరి నెలలో వినిపించింది మాట. ఇంతకీ ఏ మాట? చదువుతున్నాం చూడండి. మనందరం జీవిస్తున్న ఈ కాలంలోనే 2500 సంవత్సరాల క్రితం దేవుడు రాయించిన ఒక ప్రత్యేకమైన ప్రవచనం ఈ మధ్యకాలంలో వినిపించలేదు. 2500 సంవత్సరాల కాలంలో వినిపించలేదు. మొన్నే 5 నెలల క్రితం వినిపించింది. ఇంతకీ ఏంటమాట? చూడండి 38వ అధ్యాయం యేస్కేలు గ్రంథం, బైబిల్ మధ్యలో 720వ పేజీ చదువుతున్నాం. మొదటి 3 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడుగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడు వై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి యగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. ఇంతకీ వింటారు ఈ మాట? హెబ్రీ భాషలో రాయబడిన మాటలండి అవి. హెబ్రీ భాషలో ఆ దేశాల యొక్క పేర్లే ఈరోజు. మొదటి పేరు రోషు అంటే రష్యా, రెండో పేరు మెషకు అంటే ఇరాన్, మూడో పేరు తుబాలు అంటే టర్కీ. ఇదిగో ఇరాను, టర్కీ, ఈ చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ మీద దాడి చేయడం ఎప్పుడూ ఉన్నదే ప్రపంచ చరిత్రలో. గతించిన 3400 సంవత్సరాలుగా మోషే కాలం నుంచి జరుగుతున్నది. కానీ రష్యా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందనే మాటే లేదు ప్రపంచ చరిత్రలో. అశ్షూరు దాడి చేసింది, కానీ రష్యా చేయలేదు. కానీ రష్యా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ప్రపంచ చరిత్రలో ఈ మాట చూసి చాలామంది ఇది జరిగే పని కాదు, ఏంటో ఎలా రాశాడంటే రోష్ అంటే ఇంకేదో అనుకున్నారు, కానీ రష్యా మాత్రం కాదనుకున్నారు. కానీ అర్థమైంది. ఇదిగో 5 నెలల క్రితం ఏమైందో తెలుసా? రష్యా ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో ఆ పుటిన్ గారు చెప్పారు, ఇజ్రాయెల్ మీద మేము అటాక్ చేయబోతున్నామని. మీకు అర్థమవుతుందా? 2500 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా అలాంటి మాట వినిపించలేదు. కేవలం 5 నెలల క్రితం జరిగింది. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? డైరెక్ట్గా అటాక్ చేయకుండా అవసరమైన ఆయుధాలు ఇస్తున్నాడు ఇరాన్కి, మీరు వెయ్యండి అని. కానీ అవి వర్కౌట్ అవ్వవు. కాబట్టి ఫైనల్గా ఏం జరుగుద్దో తెలుసండి? చూడండి 14వ వచనం ఒకసారి. 14వ వచనం. ఈరోజు వాక్యం ఏం వింటున్నారో తెలుసండి? ప్రపంచ చరిత్రలో రైట్ నౌ ఏం జరుగుతుందో దేవుడు ముందుగానే రాయించిన విషయాలు అవి. ఈరోజు మనమేమనుకుంటున్నామో తెలుసా? కేవలం నాకు ఒక ఉద్యోగం ఇస్తే హ్యాపీగా బతికేస్తాను, దేవుడు నేను అనుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే హ్యాపీగా బతికేస్తాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే దేవుని కొంత డబ్బులు ఇచ్చి సేవకి నేను హ్యాపీగా ఇల్లు కట్టుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా. మన కళలు ఎంతసేపు ఇవే ఉన్నాయి. కానీ దేవుడు బైబిల్ రాయించిన బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు, అరే బాబు నువ్వు ఉన్నది ఒక పెద్ద యుద్ధంలో. ఆ యుద్ధం ఎవరెవరికో తెలుసా? ఇటు దేవునికి అటు సాతానికి. పుడుతున్న మానవులందరూ దేనికోసం పుడుతున్నారో తెలుసా? అయితే వాడి కోసం సేవ చేసి వాడి సైన్యంలో ఉండి నా మీద యుద్ధం చేయడానికి వస్తారు, లేకపోతే నా వెనకాతలుండి నా కుమారుని కోసం, నా ప్రజల కోసం నా తరపున సేవ చేస్తారు, యుద్ధం చేస్తారు. దేవుడు ఇంత పెద్ద సీరియస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాడు ఆదికాండం 3వ అధ్యాయంలోనే. ఇంకా పెళ్ళిళ్ళు ఎందుకో తెలుసా? ఈ పాయింట్ కోసమే. పిల్లలు ఎందుకో తెలుసా? భార్యాభర్తల మధ్యన ఆ అనుబంధము, అట్రాక్షను, ప్రేమ, కలిసి జీవించడం, అలా పిల్లల్ని కనడం ఎందుకో తెలుసా? ఎందుకే. దేవుని యుద్ధం కోసం మనుషులు, సాతాను యుద్ధం కోసం మనుషులు. అందుకు జీవితంలో మనం ఏదో ప్రేమ అనేసి అబ్బా గుండెని పిండేసే ప్రేమ అండి, ఈ ప్రేమ నాకు సక్సెస్ కాకపోతే చచ్చిపోతా అనుకుంటారు జనాలు. దేనికోసం ఎంతకీ చచ్చిపోతున్నదంటే ఇగో దీనికి. అందులో ప్రేమలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఒకరి మీద ఒకరికి లైంగికపరమైన అట్రాక్షన్స్ ఉన్నాయి భార్యాభర్తలకి. ఎవరు ఏ రకంగా ఒక మనిషిని కన్నా మనిషిని కంటున్నది ఎందుకో తెలుసా? యుద్ధం కోసం సైనికుల్ని. ఎవరి కోసం నిర్ణయించుకోండి మీరే. పిల్లలకి చెప్పండి, స్నేహాలో, ప్రేమలో, ఇంకా పెళ్ళిళ్ళలో దానికి ముందే చెప్పాలి, అరే అబ్బాయి నువ్వు ఎవరిని
సెలెక్ట్ ఎవరిని చూస్తున్నావో, ఎవరిని ప్రేమించాలనుకుంటున్నావో, లేక ఏ వ్యక్తి భార్యగా రావాలనుకుంటున్నావో, భర్తగా రావాలనుకుంటున్నావో, ఒకసారి దేవుడు ఇదిగో ఈ లోకం కోసం, మానవ జాతి అంతటి కోసం చెప్తున్న మాటలు ఒకసారి విను. ఇది జరుగుతుంది, దీనికోసం పుడుతున్నారు. సో దేవుడు కోరుకున్న ప్రజనైనా నిన్ను, నీ సంతోషం ఎగిరిపోయి, నీ సమాధానం ఎగిరిపోయి, ఎంతసేపు నువ్వు దుఃఖపడేటట్లు, బాధపడేటట్లు నీ మీద దాడి చేయడానికి చాలామంది సైన్యం ఉన్నారు వాడికి. నీవు దేవుని బిడ్డవైతే నీ సంతోషం ఎగిరిపోయి, నీ ధైర్యం చెడిపోయి, ఎప్పుడు టెన్షన్ పడి, బాధపడి, సంతోషంగా ఆనందంగా లేకుండా మీ ఇల్లు ఎంతసేపు కరుచుకొని శాపనార్థాలు పెట్టుకొని అసలు సంతోషంగా ఉండకుండా ఉండడానికి కారణం పని చేస్తున్న శత్రువు. ఎందుకంటే మనం హ్యాపీగా బతకడానికి ఎక్కడ రాలేదు. మనం పుట్టింది, మనల్ని పుట్టించింది యుద్ధం కోసం. ఆ యుద్ధం వాళ్ళు ఎలా చేస్తారో తెలుసా? కత్తితో రక్తము చిందించి నరికి చంపి. ఈ యుద్ధం మనల్ని ఎలా చేయమన్నాడో తెలుసా? అవసరమైతే రక్తము దారగా పోసి పరిశుద్ధతతో ప్రేమ చూపటానికి. ఈ సత్యాన్ని అర్థమైనట్లు చెప్పడానికి. ఈ సత్యం అర్థమైనట్లు చెప్పాం అనుకోండి, ఇప్పుడు నేనే చెప్పిన ఈ మాటలే ఏంట్రా మేము సాతానుని వెంబడిస్తున్నామా? మా దేవుడు అల్లా అని అతని కోసం మేము పవిత్ర యుద్ధం జిహాద్ చేసి ప్రాణాలను దారగా పోసేస్తుంటే మేము సాతాను కోసం, అరే బాబు ఈ మాట నాది కాదు, నా సొంత లాజిక్ కాదు, బైబిల్లో క్లియర్గా ఉన్న మెసేజ్. ఈ మెసేజ్ ఎవరికి తెలియదు? పాస్టర్లు అందరికీ తెలుసు. చెప్తే ఈ సమస్య వస్తుందని బయటకు కొంతమంది చెప్పరు. ఎందుకు? ఇంకా బతికేద్దాం, బాగా బతికేద్దాం, ఇంకా తినేద్దాం, వెనకాతల బాగా వేసుకొని నేను ఎంత గొప్పవాడినని చెప్పుకోవడానికి అన్నయ్యలు పెద్ద కలరిస్తారు. కానీ సత్యము తెలుసు చెప్పడానికి. నాకేదో వాళ్ళకంటే ధైర్యం ఎక్కువ ఉండి నేను ఈ మాట చెప్పలేదు, వాళ్ళకంటే ఎక్కువ భక్తి, దేవుని పట్ల పెద్ద రోషం ఉండి నేను ఈ మాటలు చెప్పలేదు. నాకంటే వాళ్ళే చాలా భక్తి పరులు, రోషం కలిగిన వారు. కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, బతుకుండి గర్వంతో పాపం చేసి దేవునితో దెబ్బలు తినడం కంటే దేవుని కోసం సత్యం చెప్పి చచ్చిపోవడం బెటర్. ఎవడైనా చంపేస్తే పాపంతో పెనుగులాడి ప్రతిసారి ఓడిపోయి పడిపోయి దుఃఖపడడం కంటే అదేదో నికార్సుగా 4 రోజులు సత్యం చెప్పి ఎవడో చంపిస్తే చచ్చిపోవడం బెటర్. అందుకు ఈ మాట చెప్తున్నా. నేనేదో భక్తి పట్ల పెద్ద పరిశుద్ధుని, రోషంగా అవేవి లేవని చెప్తున్నాను, ఉన్నాయని మీరు అనుకోవద్దు. క్లియర్గా ఈ సత్యం ప్రపంచానికి వినిపించినట్టు, అర్థమైనట్టు చెప్పడానికే మనకి ఈ మిషన్ ఇచ్చాడు. మన యుద్ధం ఈ యుద్ధమే. ఏ యుద్ధం? సత్యము చెప్పడం, సాక్ష్యం ఇవ్వడం. ఆ సత్యము కోసం సాక్షిగా పాపాన్ని అంటించుకోకుండా పవిత్రమైన ప్రేమను చూపించి ఈ లోకంలో సాక్షిగా జీవించడం. ఇది మనం అంటే దేవుని తరపున ఈ స్త్రీ యొక్క సంతానం కోసం యుద్ధం చేసే సైన్యంలో ఉన్న యోధులు సత్యంతో ప్రేమ చూపి మంచి పవిత్రతగా జీవితాన్ని కట్టుకొని, ఇది మన యుద్ధం. ఈ యుద్ధంలో ముఖ్యమైనవి ఏంటో తెలుసండి? ముందు పవిత్రత, పరిశుద్ధత. అసలు దేవునికి సంబంధించిన యుద్ధంలో ఉండి పరిశుద్ధుడైన దేవుని వెనకాతలు ఉండి ఆయన సంతానం అని పిలుచుకొని ఆయనకి కంప్లీట్గా భిన్నంగా ఇష్టం వచ్చిన పాపాలన్నీ అంటించుకొని మళ్ళీ దేవుని కోసం నేను ప్రాణం ఇచ్చేస్తాను, రక్తం చిందించేస్తాను. మీకు ఈ విషయం బాగా తెలుసు కదా. మలాకీ గ్రంథంలో దేవుడు ఏమన్నారో తెలుసా? ఈ మాట చివరిగా చెప్పి ప్రార్థన చేసుకుందాం, సమయం అయిపోయింది. ఈ మాట ఒకసారి వినండి. మలాకీ గ్రంథంలో దేవుడు చెప్పారు, అరే అబ్బాయి మీరు నాకు అర్పణలు ఇవ్వడానికి, అర్పణ అర్పించడానికి గొర్రె పిల్లలో మంచి ఏవో తెస్తున్నారు. అవునండి, మీరు నాకు ఎలాంటి గిఫ్ట్లే ఇస్తారా? మీరు ఇస్తున్న ఆ గొర్రె పిల్లని మీ అధికారికి ఒకసారి గిఫ్ట్గా ఇవ్వండి. ఆయన ఏమంటాడు? మీరు నాకు కానుకగా ఆ దహన బలిగా అర్పించడానికి తెచ్చిన గొర్రె పిల్లలో ఏవో ఉన్నాయి కదా, అదే గొర్రె పిల్లని మీరు మీ అధికారిని ఇవ్వండి, అధికారికి ఇవ్వండి. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మీ అధికారి ఏమో నీ మీద కనికరం చూపిస్తాడని ఆయన చేతిలో గిఫ్ట్ పెడితే ఇవ్వక అధికారికి ఇస్తే ఎలాంటిది ఇస్తారు? మీరు నాకు ఎలాంటిది ఇస్తున్నారో తెలుసా? గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, రోగంతో జబ్బుతో ఉన్నదాన్ని తెచ్చి నా బలిపీఠం మీద పెడుతున్నారు. జబ్బుతో ఉన్న అలాంటి గొర్రె పిల్లని నీ అధికారికో ఎవరికో పెద్ద ఆయనకు నువ్వు గిఫ్ట్గా ఇవ్వు, ఫేవర్ పొందుకుంటావా? తిట్లు కాస్తావు. ఏంట్రా బాబు గిఫ్ట్గా పెద్ద ఆయనకి ఇస్తుంది, ఎలాంటిది ఇస్తాం? మంచిది ఇస్తాం. అలాంటిది మీరు నాకు గుడ్డిదాన్ని, నడ్డిదాన్ని, అంటే ఆ మాటలు ప్రభు అన్నారులేండి, జబ్బుదాన్ని తెచ్చి నా పరిశుద్ధమైన బలిపీఠం మీద పెడతారా మీరు? ఈ మాటలో మీకు ఏమర్థమవుతుందో తెలుసండి? దేవుని కోసం బలియాగంగా అర్పించడానికి ఆ బలిపీఠం మీద ఏదైనా పెట్టాలంటే
మచ్చ, డాగు, కలంకం ఏమీ లేనిది, జబ్బు లేనిది, మంచిది, పర్ఫెక్ట్, ది బెస్ట్. మనం ఎంత ఇవ్వగలమో అంత బెస్ట్ పెట్టాలి. అందులోనే ఏవో కొన్ని పనికిరానివి, అంగీకరించడానికి ఇష్టం లేనివి అంత పరిశుద్ధమైన బలిపీఠం మీద పెట్టడం దేవునికి నచ్చలేదు. ఇస్తే మంచిదు, లేకపోతే నా బలిపీఠం మీద అలాంటివి పెట్టద్దు అన్నాడు. మనమేమో జీవితంలో అంటించుకోవలసినవన్నీ అంటించుకుంటాం, పిచ్చి పిచ్చి పాపాలన్నీ చేసి, డాగులు, కలంకం, అవమానం, మన సాక్షి జీవితం అంతా కోల్పోతాం పిచ్చి పనులన్నీ చేసి. నేనేమో దేవుని కోసం ప్రాణం ఇచ్చేస్తానంటే ఆయన అంత చులకన కనిపిస్తున్నాడా? ఆయన కోసం బలిపీఠం మీద బలియాగంగా నీ తల పెట్టాలంటే నువ్వు ముందు జీవించిన జీవితం ఖచ్చితంగా గొప్ప మార్పు కలిగి ఉండాలి. రకరకాల పాపాలతో నీ సాక్ష్యాన్ని పాడు చేసుకొని, పాపాన్ని అంటించుకొని, పాపంలోనే దొర్లుతూ నేను దేవుని కోసం ప్రాణం ఇచ్చేస్తానంటే అలాంటి ప్రాణం ఆయనకు అక్కర్లేదు. ఆ గొర్రెపిల్లని ఇస్తేనే, ఇలాంటి గొర్రెపిల్ల ఇస్తావా, నా నా ఆల్టర్ మీద పెడతావా, ఇలాంటి దాన్ని తీసుకొచ్చి నీ అధికారికి ఇవ్వు, అధికారి నిన్ను కరుణిస్తాడా? అలాంటి గిఫ్ట్ ఇస్తే అలాంటిది నువ్వు నా పరిశుద్ధమైన ఆల్టర్ మీద పెడతావా? ఇలాంటిది తీసుకొని వచ్చి నా పరిశుద్ధమైన బలిపీఠం మీద పెట్టాల్సింది ఎలాంటిది పెట్టాలో తెలుసా? ఎలాంటి కలంకము అలాంటివి ఏవి లేనివి, పవిత్రమైనవి, పర్ఫెక్ట్, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్, జబ్బుతో ఉన్నవి, నడ్డివి అలాంటివి పెట్టరు. అలాంటిది ఆ మాట దేవుడు చెప్పడంలో అర్థమేంటో తెలుసండి? క్రైస్తవులకి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండ్ ఛాలెంజ్. నీవు నా కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమైపోతున్నావు, సంతోషమే, కానీ నాకు అక్కర్లేదు నీ ప్రాణం. నీవు నా కోసం ప్రాణం పెట్టాలంటే ముందు నీ జీవితాన్ని ఎలా ఉంచుకోవాలి. నీ జీవితం ఏ మచ్చ లేకుండా పవిత్రముగా ఉంటేనే నా పరిశుద్ధ బలిపీఠం మీద నా నామ ఘనత కోసం నీ రక్తము చిందించడానికి, హతసాక్షి అవ్వడానికి నువ్వు అర్హుడివి. నీ చావుని నేను అంగీకరించాలంటే ముందు నీ బతుకుని నేను అంగీకరించాలి. నీ బతుకు నా దృష్టికి అంగీకారముగా లేనప్పుడు నీ చావు నా దృష్టికి అంగీకారము కాదు. దేవుని గురించి గొప్ప గొప్ప డైలాగులు చెప్పొచ్చు, అద్భుతమైన పాటలు పాడొచ్చు, ఏడుస్తూ కింద పడి దొర్లేవచ్చు, కానీ మళ్ళీ మరుసటి రోజు మామూలే. నిన్న దేనికోసం ఏడ్చామో అది మర్చిపోతాం, మళ్ళీ అదే పని ఈరోజు చేస్తాం. ఎప్పుడు అదే పరిస్థితిలో ఉండి అంత ఘోరమైన ఫెయిల్యూర్ అయిన వ్యక్తి దేవుని కోసం రక్తం చిందించేస్తాను, ప్రాణం ఇచ్చేస్తాను, హతసాక్షి అవ్వడానికి సిద్ధమే, ఆయనకు అక్కర్లేదు. అందుకే చాలామంది దేవుడు తప్పించేస్తాడు. ఆ దేవుని కోసం ప్రాణం పెట్టాలంటే ఆ దేవుని కోసం ముందు బతికి చూపించాలి. చావు గురించి ఎందుకు సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారని అనొద్దు. సార్, మనం ఆయన సైన్యంలో ఉన్నవాళ్ళం. మనం ఆయన సైన్యంలో రక్తం ఇతరులది చిందించడానికి కాదు, అవసరమైతే శత్రువుల కోసం ఇష్టపూర్వకంగా ప్రేమ చూపి సత్యాన్ని చెప్పి తల, రక్తం, ప్రాణం పెట్టడానికి. ఇప్పటికే ఎన్నో రకాలైన పాపాలు చేసి మన చేతులు రక్తం చేసుకున్నాం, అపవిత్రపరుచుకున్నాం. కానీ దేవుడు తన మహాకృపతో ఒక అవకాశం ఇస్తున్నాడు. నా రక్తంలో నీ పాపాలు కడుక్కొని నీ మనస్సాక్షిని పవిత్రపరుచుకొని ఎక్కడి నుంచైనా దేవుని కోసం ప్రాణం పెట్టడానికి నేను ముందుకు వస్తానంటే దేవుడు నువ్వు అక్కర్లేదు పక్కెళ్ళు అంటే ఎలా ఉంటుందండి? ప్రాణం ఇస్తానంటే వద్దని పక్క పంపించడేటి? అవసరం లేదు, అక్కర్లేదు బాబు. నీకు విషయం అర్థం కావాలంటే మలకి గ్రంథం చదువుకో. నా కొరకు బలియాగముగా బలిపీఠం మీద సమర్పించింది ఏదైనా అలాంటివన్నీ అంటించుకోకుండా ఇవ్వాలి. సో అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, మీ సాక్షి జీవితం చాలా ముఖ్యమైనది. దేవుని యొక్క గౌరవాన్ని మీతో ముడిపెట్టుకున్నాడు. ఆయన గౌరవాన్ని మన జీవితంతో ముడిపెట్టుకున్నాడు. కొంతమందికి ఏమవుద్దులే, ఎక్కడ ఏం దొరికితే తినేద్దాం, మళ్ళీ యేసు ప్రభు క్షమించి ప్రభు ఈసారికి. ఎక్కడ ఏం డ్యాన్సులు వేస్తే డ్యాన్సులన్నీ వేసేస్తాం, మళ్ళీ వచ్చి ప్రభు క్షమించు. ఏముంది, ఏమవుద్ది? భక్తి పట్ల సీరియస్నెస్ లేదు. భక్తి పట్ల సీరియస్నెస్ లేకపోతే లేకపోయింది, ఒక క్షణం అలాగ ఉంచండి. అంతకంటే ముఖ్యం మీ సాక్ష్యం పట్ల సీరియస్నెస్ లేదు. నేను ఇలాగా నా ఫోన్లో వాట్సాప్లో స్టేటస్ ఇది పెడితే ఏముంది, నా ఇష్టం, పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పేముంది? ఏంటి సార్ మీ ఇష్టం? మీకు ఆ ఇష్టం స్వాతంత్రం లేదు. ఒక రకంగా మీ చేసిన ఒక చిన్న పనిని కూడాను
అది చూసేవాళ్ళు అందరూ ఎలాగ ఉన్నారు, వీడు అలాగే ఉన్నాడు అనేటట్లుంటే ఇంకెందుకు ఆ మాత్రం దానికి భక్తి? దేవుడు నేను ఇతరులకు ఎలా కనిపిస్తున్నాను, నేను చేసే ఏ మాట అయినా ఏ పద్ధతి అయినా, ఈవెన్ నా స్టేటస్లోనో వాట్సాప్లోనో దేంట్లో పెట్టిన బొమ్మ అయినా పిక్చర్, అంటే మీరు అవన్నీ ఆలోచించాలి. ఇతరులు నన్ను చూసి ఏమనుకుంటారు, ఇది ఎందుకు ఇలా ఆలోచించాలి? ఇతరుల దగ్గర నటించి గౌరవం కోసం కాదు. నీ గౌరవం నీ దేవుని గౌరవం, నీ దేవుని గౌరవం నీ గౌరవంతో ముడిపెట్టుకున్నాడు. కాబట్టి నీ యొక్క సాక్ష్యం నువ్వు ఇతరులకి ఎలా కనిపిస్తావో, ఎలా వినిపిస్తావో చాలా ముఖ్యం. ఇతరుల ముందు నీ నడవడిక, నీ కోపతాపాల ఎమోషన్స్ ఎలా ఉంటాయో, అంటే అలాగ బరస్ట్ అయిపోతావో, అవన్నీ ముఖ్యం. కోపం ఎవరికి రాదు, అందరికీ వస్తుంది. కానీ నేను బయటపడిపోతా, నా ఫీలింగో, నా గర్వమో, నా అతిశయమో, నా కోపమో, లేకపోతే ఇంకేదో అనేక రకాలైన పాపాలు, అది నేను బయట పెట్టుకొని నా పరువు నేను తీసుకుంటా, నా గౌరవం నేను కోల్పోతా. ఏముందలే ఈ రోజుల్లో గౌరవం ఏంటి, ఎక్కడేం దొరికితే ఎంజాయ్ చేయడమే జీవితం. సార్ మళ్ళీ అదే చెప్తున్నా, మీ గౌరవం మీతోనే అది అంతం కాదు. దేవుని యొక్క గౌరవం మీ గౌరవంతో ముడిపడి ఉంది. కాబట్టి మీరు మీ ప్రవర్తన, నడవడిక, మాటలు, చూపులు, కోపతాపాలు, ఉద్రేకాలు, నవ్వు, అలాగా నవ్వమని వద్దని అంటం లేదు. యేసుక్రీస్తు కనిపించాలి మీ జోక్లో. కొంతమంది అనుకోకుండా జోక్ అలా వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో. యేసుక్రీస్తు అయితే జోక్ ఇలాగే వేస్తారా? యేసుక్రీస్తు నవ్వించవచ్చు, ఆయన నవ్వుతాడు, కానీ ఇలా కాదు. సో మన యొక్క ప్రతి భావం, భావన, ఫీలింగు అండ్ ఎవ్రీ ఎమోషన్ మన దేవుని యొక్క గౌరవంతో ముడిపడి ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇదిగో అవతల బ్యాచ్ ఆ ఎర్రని ఘట సర్పాన్ని అనుసరిస్తున్న అనేకులు కత్తులు పట్టుకొని నరకడానికి, చంపడానికి, బాంబులు వేయడానికి ఉన్నారు. కానీ ఈ దేవుని సైన్యంలో ఉన్నవారు చంపడానికి కాదు, సత్యము చెప్పడానికి, పరిశుద్ధమైన జీవితంతో వాళ్ళ ప్రాణం అర్పించడానికి ఉన్నారు. మరి అలా అయితే ఇజ్రాయెల్ ఎందుకంటే అలా బాంబులు వేస్తుంది అని ఎవరైనా అడగొచ్చు నాకు. దాని రీజన్స్ వేరు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆ దేవుని యొక్క విశ్వాసంలోనో నమ్మకత్వం కలిగి ఉంటే వాళ్ళు అలా ఉండరు. అసలు వాళ్ళు ప్రస్తుతానికి ముసుగు వేయబడిన వారు. పౌలు గారే రాశారు, వాళ్ళు ధర్మశాస్త్రం బైబిల్ చదువుతున్నప్పుడల్లా ముసుగు వాళ్ళ కళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళకి సత్యము తెలియదు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళలాగే పాపులు, దుష్టులుగానే ఉన్నారు. సత్యము తెలియదు కాబట్టి ప్రేమ, క్షమాపణ, పరిశుద్ధత లేదు. చూసారా, ఫస్ట్ టైం ఆ గాజా ప్రాంతం నుంచి హమాస్ వాళ్ళు అటాక్ చేసే టైంకి మన ఇశ్రాయేల్ దేశస్తులందరూ ఏం చేస్తున్నారో తెలుసా? ఆ వీడియోలు ఉన్నాయి. సగం బట్టలు వేసుకొని బీచ్ల్లో డిక్చిక్ డ్యాన్సులు వేస్తున్నారు అందరూ. కరెక్ట్గా ఆ టైంకి అటాక్ జరిగింది. సో మీకు అర్థమవుతుందా, ఇశ్రాయేల్ మీద వీళ్ళందరూ దాడి చేసేస్తున్నారంటే ఎందుకు దాడి చేస్తున్నారు, ఎందుకో చూడండి. 38వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నాం, తర్వాత ప్రార్థన చేస్తాం. 38 యేస్కేలు గ్రంథం, బైబిల్ మధ్యలో 720వ పేజీ. చూడండి ఎంత అద్భుతమైన మాట ఇది. ప్రపంచంలో ఇది ఎప్పుడు జరుగుద్ది అనుకున్నారు? 5 నెలల క్రితం ఫస్ట్ టైం ఆ అధిపతి ఆ మాట చెప్పాడు. త్వరలో ఇదే జరగబోతుంది. 14-15 వచనాలు చదువుతున్నాం. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకుందువు కదా, ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలములో నుండి. ఇజ్రాయెల్ దేశానికి ఉత్తర దిక్కున దూరంగా ఉన్నదేది? రష్యా. ఏ దేశాల మధ్య అయినా గొడవ వస్తే అవి పక్కన ఉంటే గొడవ వస్తుంది. పక్కన లేకుండా ఎక్కడో ఉన్న దేశంతో గొడవ ఎందుకు వస్తుంది అసలు? ఇది లాజిక్. చదువుతున్నాం 15వ వచనం. ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలములో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి. 16వ వచనం. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. చూసారా, మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలైన నా ప్రజల మీద, నా జనుల మీద మీరందరూ వచ్చి పడతారు. అంటే అంత పెద్ద యుద్ధం, అంత పెద్ద సైన్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇజ్రాయెల్ దేశానికి ఉత్తర దిక్కు నుంచి, రష్యా నుంచి.
రష్యా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయబోతుంది. ఒకవేళ ఇప్పుడు ఇరాన్ యుద్ధాలను చేస్తుంది కదా, ఈ ఇరాను ఆ పైన హిజ్బుల్లా వాళ్ళు, ఆ పైన వాళ్ళెవరాలు దేవదారు వృక్షాలు ఉంటాయి, ఆ ప్లేస్ని ఏమంటారండి, లెబనాన్. ఆ లెబనాన్ వాళ్ళు వీళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు కదా, వాళ్ళందరూ ఇజ్రాయెల్ని నాశనం చేసి ఓడించగలిగితే రష్యా రావాల్సిన పనే ఉంది. కాబట్టి రష్యా ఈ రేంజ్లో ఇజ్రాయెల్ మీదకి రావాలంటే వీళ్ళెవరు ఇజ్రాయెల్ని ఏమీ ఇప్పుడు చేయలేరు. దట్స్ ఇట్. మరి ముఖ్యమైన గొప్ప సత్యం చెప్పాలి. ఇదిగో యాటమ్ బాంబ్స్ ఉన్నాయి కదా, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, ఒక్క బాంబు వేస్తే ఎవడైనా చేతులు తీసి లొంగిపోవాల్సిందే. మరి ఇజ్రాయెల్ మీద చెయ్యాలి కదా, ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ మీద చెయ్యాలి కదా, చెయ్యరు. ముస్లిం దేశం ఎవ్వరు చెయ్యరు. అలాగా దేవుడు ఎంత అద్భుతమైన ప్లాన్ చేశాడో తెలుసా. ఇస్లాం దేశం ఆ ఇజ్రాయేల్ దేశం యొక్క రాజధాని పట్టణమైన యెరూషలేం మీద యాటమ్ బాంబు వెయ్యరు. ఎందుకో తెలుసా, వాళ్ళకి ముఖ్యమైన మసీదు అక్కడ ఉంది. ఆ మసీదుకి ఏమీ అవ్వకూడదంటే వాళ్ళు జెరూసలేం మీద బాంబు వెయ్యరు, యాటమ్ బాంబు. సో మీకు అర్థమవుతుందా, దేవుడు యెరూషలేం పట్టణంతో సియోను పర్వతంతో ఎన్ని గొప్ప ప్రవచనాలు బైబిల్లో చెప్పారో అవన్నీ జరగాలంటే చెక్కు చెదరకుండా ఉండాలి. ఏవైనా బాంబులు పడవచ్చు, కానీ న్యూక్లియర్ వెపన్స్ పడవు. న్యూక్లియర్ వెపన్స్ ఇజ్రాయెల్ మీద పడవని నేను చెప్పట్లేదు, నాకు తెలియదు ఆ విషయం. జెరూసలేం మీద అయితే పడవు. ఎందుకంటే చూసారా దేవుడు ఎంత అద్భుతంగా ప్లాన్ చేశారో. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మందిరంలో మన మసీదు కట్టేశాం, ఒక్కడ గోడ టచ్ చేస్తే 3వ ప్రపంచ యుద్ధమే అని అందరూ అనుకుంటున్నారు. కానీ నిజానికి ఆ మసీదే జెరూసలేంను కాపాడుతుంది. మసీదు కాపాడటం ఏంటి, ఈ మాట చెప్పడానికి నాకే అసహ్యంగా ఉంది. మసీదు ముస్లిమ్స్ యొక్క దర్గా, లేకపోతే మసీదు ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడడం ఏంటి, లేక సియోను పర్వతాన్ని కాపాడడం ఏంటి, యెరూషలేం పట్టణాన్ని కాపాడడం ఏంటంటే దట్స్ హౌ గాడ్ ప్లాన్డ్. ఈవెన్ సాతాను దేవుని శత్రువే, కానీ వాడికి తెలియకుండా కొన్నిసార్లు దేవునికి సేవ చేసేస్తాడు. వాడికి తెలియదు నేను గొప్ప దెబ్బ కొడుతున్నా దేవుని ప్రజలకి సేవకులకు అనుకుంటున్నాను, కానీ వాడికి తెలియకుండా దేవునికి చాలా నమ్మకమైన సేవ చేసేస్తాడు. దేవుడు అంత గొప్ప జ్ఞాని. తన ప్రజలను రక్షించడానికి ఏదైతే పెద్ద ఆటంకం అనుకుంటున్నారో, మనల్ని ఏమనుకుంటున్నారు, గుడి కట్టడానికి మసీదే ఆటంకం అనుకుంటున్నారు. కానీ ఆ మసీదు ఉండబట్టే వాళ్ళ మీద యాటమ్ బాంబు పడదు కూడా. చూసారా దేవుడు ఎంత విచిత్రం, ఎంత గనుడో, ఎంత గొప్పవాడో. ఏ దేవుడు, ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన త్రియేక దేవుడైన యేసుక్రీస్తు, యెహోవా కాదు యేసుక్రీస్తు. ఈ మాట అర్థమైనట్లు ప్రపంచానికి వినిపించి చెప్పాల్సిన బాధ్యత, భారం క్రైస్తవులదే. యేసుక్రీస్తు ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవా. దట్స్ ఇట్. ఆ పేరు చెప్పడానికే మరి ఎంతో అతిశయం. ఈ మాట చెప్పడానికే మనం పుట్టాం, బతుకుతున్నాం, చస్తాం కూడా. ఈ మాట చెప్పడానికి లోకానికి సరిగ్గా అర్థమైనట్లు. సో ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం తందనాలు ఆడుతాం అనే ఆలోచనలు కాస్త పక్కన పెట్టి నేనేమైనా దేవునికి ఉపయోగపడతానా? ఎంతోమంది ఉపయోగపడుతున్నారు. మన వీధిలో ఉన్న కుక్క కూడా దేవునికి ఉపయోగపడుతుంది. దేవుని చిత్తం చేయడానికే కుక్క ఉంది. మనం కూడా అంతేనా అంతవరకేనా? మనం కూడా అంతేనా? ఆసక్తి ఉండాలి. ప్రభువా, ఇంత గొప్ప ప్లాన్తో, ఇంత గొప్ప యుద్ధానికి నన్ను మా ఇంట్లో ఒక అబ్బాయిగా, ఒక అమ్మాయిగా పుట్టించావు. ఈ సత్యము తెలియచేసి నేను ఏ పార్టీలో ఉండాలో, ఇదిగో ఏ పార్టీలో ఉన్నానో నాకు తెలియచేశావు. నా మీద ఎంత గొప్ప బాధ్యత ఉంది. నా ప్రభువు, నా రాజు, నా చక్రవర్తికి నేను ది బెస్ట్ చేయాలి. ఈ యుద్ధం ఇతరుల రక్తం చిందించేది కాదు. ఆ టెర్రరిజం లాగా, ఆ టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నాయే వాళ్ళలాగా ఇతరుల రక్తం చిందించేది కాదు. అవసరమైతే మన రక్తం, అది కూడా ప్రేమతో సత్యము చెప్పడానికి. సో ప్రార్థన చేసుకోవడానికి ముందుగా ఒకే ఒక్క మాట, ఈ విషయం అంతా బైబిల్లో రాయించి, ఇందుకు నిన్ను పుట్టించాను. అటే ఉన్నా ఒకప్పుడు, కానీ ఇటు తీసుకొచ్చాను. శ్రమలతో, అపజయముతో, అవమానముతో, రోగముతో, భయముతో. ఆ మార్గం కాదు, ఆ బ్యాచ్ కాదు నీది, నా బ్యాచ్కి రాని ఇటు తీసుకొచ్చాను. కాబట్టి ఇంకా ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి సంపాదించుకుందామా, నేను ఎంత గొప్పవాడినో ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనే
ఇలాంటి పిచ్చి లోక సంబంధమైన కోరికలు, ఆశలు కాకుండా ఇప్పుడైనా మీరు ప్రార్థన చేస్తే, నా కోసం పని చేస్తే, నమ్మకమైన సేవకునిగా, పనివాడిగా, నా గొప్ప ఉద్దేశాలకు వాడబడేటట్లు మీరు మీ హృదయాన్ని ఇలాగా దేవునికి సమర్పించుకోవాలంటే ముందు నుంచి చెప్తున్నాను కదా, ఇందులో ఏముండాలో తెలుసా? పరిశుద్ధత, పవిత్రత, పాపం పట్ల మీకు బుద్ధి, జ్ఞానం, జాగ్రత్త, భయం లేదంటే అసలు ఈ సైన్యంలో మిమ్మల్ని ఈ రాజుగారు వాడుకోవడానికి ఇష్టం ఉండదు. మీకే తెలుసు కదా, బైబిల్లో చాలా సందర్భాల్లో యుద్ధానికి వస్తామంటే మీరు అక్కర్లేదు ఉండండి అని వేరే వాళ్ళని దేవుడు తీసుకుని వెళ్ళాడు. అలాగా నేను వస్తా, నా రాజుగారి కోసం పనిచేయడానికి నేను వస్తానంటే, బాబు నువ్వు పక్కన కూర్చొని నేను ఇంకొకరిని తీసుకుని వెళ్తానంటే అంతకంటే దుఃఖం, అవమానం ఇంకేమైనా ఉందా? అన్నయ్యలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మిమ్మల్ని చూసి ప్రభువు పక్కన పెట్టకూడదు. నిజంగా దేవుడు నన్ను వాడుకోవాలని ఆశపడితే నేను ఒక్కటి చేయాలి. ఏంటో తెలుసా? అంటించుకోకూడదు అపవిత్రత, పాపాన్ని. కేవలం అది దేహానికి, శరీరానికి, కళ్ళుకు, మనసుకు, మనస్సాక్షికే కాదు, మన సాక్ష్యానికి. హెయిర్ స్టైల్ ఎలాగైనా ఉంచవచ్చు, కానీ ఎలా ఉంచితే నేను డీసెంట్గా కనిపిస్తాను. డీసెంట్ అంటే రిచ్ లుక్ కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుకు, ఆయన గౌరవానికి తగినట్టుగా ఎలాంటి డ్రెస్ వేసుకుంటే, ఎలా ప్రవర్తిస్తే, ఎలా నవ్వితే, ఎలాంటి జోకులు వేస్తే, ఎలాంటి పని చేస్తే చాలా డబ్బులు వస్తాయి. మనకు లైసెన్స్ వచ్చింది, మరి బ్రాందీ షాప్ పెట్టేద్దామా? చాలా డబ్బులు వస్తాయి. మనకే లైసెన్స్ వచ్చింది, మనకున్న ఇన్ఫ్లుయెన్స్కి. బ్రాందీ షాప్ పెట్టేద్దామా? డబ్బులు వస్తాయని, గొప్ప వాళ్ళం అయిపోవచ్చని మన ప్రభువుకి ఇష్టం లేని వాటిలో మనం కలిసి ఉండం. ప్రభు మీ మరణాన్ని సంతోషంగా అంగీకరించాలంటే దానికి ముందు మీ జీవితాన్ని ఆయన అంగీకరించాలి. జీవితాన్ని అంగీకరించలేనట్టుగా ఉంటే మన మరణాలు, చావులు ఆయనకు అక్కర్లేదు. మన లాజిక్ ఎలా ఉంటుందో తెలుసా? ప్రభువా అన్ని ఎప్పుడు ఫెయిల్ అయిపోయాను ప్రభువా, ఎప్పుడు నిన్ను సంతోషపెట్టలేదు, కనీసం చావుతోనైనా నిన్ను సంతోషపెడతానంటే అక్కర్లేదు. జీవితంతో సంతోషపెట్టవు, చావుతో సంతోషపెడతావా? నాకు అక్కర్లేదు అలాంటిది. ఇదిగో మరలా బతికి, ఎక్కువ కాలం జాగ్రత్తగా బతికి క్యాన్సర్తో చావడం కంటే నిఖార్సుగా, పవిత్రంగా, దేవుని కోసం రోషంగా బతికి చంపబడడం చాలా మంచిది. హ్యాపీ బతికేయాలి, ఎక్కువ కాలం బతికేయాలని దేవుని యొక్క సత్యం చెప్పకుండా దాక్కుంటున్నారేమో కొంతమంది. అవకాశం వచ్చింది సత్యం చెప్పడానికి. ఎంత ఈజీగా ఈ మాట చదవాలనుకున్నా, చదవలేకపోయాను, ఏమనుకోవద్దు. ఈ మాట చదువుతున్నా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఎంత ఈజీగా ఈ సత్యం బైబిల్లో ఉంచితే ఆ ముస్లిం దేశాలు, ముస్లిం ప్రజలందరూ ఎంత ఘోరంగా బైబిల్ని తిడతారో తెలుసా, యేసుక్రీస్తుని తిడతారో తెలుసా? అరే ఎంత క్లియర్గా బైబిల్ చెప్తుంటే 40 మందికి పైగా సాక్షులు సాక్ష్యమిస్తూ ఉంటే కేవలం ఒక్క వ్యక్తి, మహమ్మద్, ప్రవక్త అనబడుతున్న మహమ్మద్ చెప్పిన ఆ ఖురాన్ సాక్ష్యాన్నే సీరియస్గా తీసుకొని ప్రాణాలు ఇచ్చేస్తున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు. 40 మంది మహమ్మద్ గారి కంటే అసలైన నిఖార్సైన ప్రవక్తలు ఇస్తున్న సాక్ష్యాన్ని నమ్మకుండా, మహమ్మద్ గారు ఇచ్చిన, ఆయనే ప్రవక్త అనుకుని ఆయన ఇచ్చిన సాక్ష్యాన్నో లేకపోతే ఏదో మొత్తానికి ఆ ఖురాన్ని పట్టుకొని నమ్ముతున్న వాళ్ళు 9వ వచనం చదువుతున్నా, 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ వచనం. ఎంత క్లియర్గా బైబిల్ చెప్తున్నా, ఎంతమంది చెప్తున్నా, కానీ స్టిల్ ఈ యేసుక్రీస్తు వైపు రాకుండా ఇంకా ఎటువైపో పరిగెడుతున్న వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారో చివరి వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు, సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఇదిగో ఇది ఇంకా జరగబోతుంది. చూసారా వాడి పేరేంటో చూసారా? ఎంతకీ వాడు ఎవడో తెలుసా? సర్వలోకమును మోసపుచ్చుచు. దేవుని పేరిట, భక్తి పేరిట, మతం పేరిట, కులం పేరిట, ధనం పేరిట, అధికారం పేరిట, ప్రభుత్వం మాది అనే పేరిట మనుషుల్ని మోసగించి ఇదిగో వాడి వైపు తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరి మీద యుద్ధం చేయడానికి? వారికి జీవితాన్ని, ప్రాణాన్ని, అందాన్ని, ఆరోగ్యాన్ని, 4 రుచుల్ని జీవితకాలం తన ప్రేమతో పెట్టిన దేవుని మీద, సృష్టికర్త మీద తిరగబడ్డానికి మోసగించి మరి వాడు
జనాల్ని లాక్కుని వెళ్ళిపోతున్నాడు. అందులో ఎక్కువ మంది ఫ్రంట్ లైన్లో ఉన్నవారు ముస్లిమ్స్ని చూసి భయపడొద్దు, అలాగని అసహించుకోవద్దు. వాళ్ళు మోసంలో ఉన్నారు సార్. ఇజ్రాయెల్ మీద ఎగ్నిస్ట్గా వెళ్తున్న వాళ్ళు ఎవరైనా, యేసుక్రీస్తు మీద ఎగ్నిస్ట్గా వెళ్తున్న వారు ఎవరైనా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సేవ చేస్తున్నా లేక ఆయన యందు విశ్వాసం ఉంచి చెప్తున్న వారి మీద ఎగ్నిస్ట్గా వెళ్తున్న వారు ఎవరైనా ఫాలో అవుతున్నది ఎవరినో తెలుసా? ఎవరు సైన్యంగా పనిచేస్తున్నారో తెలుసా? నీకును స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం. సుఖంగా హ్యాపీగా సెటిల్ అయి బతికేయడానికే చూస్తున్నారు క్రైస్తవులు. సార్, మన పుట్టుక యొక్క అతి ప్రాముఖ్యమైన పరమావధి, మంచి మాట ఏదో ఉంటుంది, పర్పస్ ఆఫ్ లైఫ్ని ఏమంటారండి? జీవిత పరమార్థం యుద్ధానికి. ఈ యుద్ధం ఇతరులను గాయపరిచి చంపేది, వాళ్ళ రక్తం చిందించేది కాదు. సత్యముతో, ప్రేమతో, పరిశుద్ధతతో సత్యము చెప్పడానికి, బలైపోవడానికి ఇష్టపూర్వక ఒప్పుకునేది. ఈ యుద్ధంలో ఈ సైనికులం ఇదిగో మళ్ళీ మనం ప్రాణం దారగా పోసి చచ్చిపోతున్నామంటే ఓడిపోతున్నామని కాదు. యేసుక్రీస్తు కోసం ఎవరైతే ఇలాగా నీతిని, పరిశుద్ధతని విడవకుండా సత్యము చెప్పడానికి ప్రేమ చూపి మరణిస్తారో, ఫెయిల్యూర్స్గా ఉండిపోతారో, అవమానంతో ఉండిపోతారో, నిజానికి వాళ్ళు ఫెయిల్యూర్స్ కాదు, నిజానికి వాళ్ళే ది మోస్ట్ బ్లెస్డ్ అండ్ సక్సెస్ఫుల్. ఈ లోకం చెప్తున్న సక్సెస్ అనే మాటకి మోసపోయి పడిపోవద్దు. అసలు సక్సెస్ ఇది. జీవితకాలం నిజాయితీగా, పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని యొక్క సత్యం చెప్పడానికి ఒక ఫెయిల్యూర్ లాగా ఉండిపోవడం. నేను ఎన్నో మంచి విషయాలు చెప్పాలనుకున్నాను, బట్ ఇప్పటికే సమయం ఎక్కువ తీసుకున్నాను. సార్, మీరు అనుకుంటున్న ఫెయిల్యూర్ కాదు, మీరు అనుకుంటున్న సక్సెస్ కాదు. మన కోసం ఎంతో ఘోరమైన పాపులమైన మన కోసం ప్రాణం ఇచ్చిన ప్రభు కోసం ప్రాణం అర్పించడానికి తగినట్లు, వినండి, ఎంతో ఘోరమైన పాపులమైన మన కోసం ప్రాణం అర్పించి మరీ రక్షించిన యేసుక్రీస్తు కోసం ప్రాణం ఇవ్వడానికి పవిత్రమైన జీవితాన్ని కట్టుకుందాం. ప్రాణం ఇద్దాం కాదు, అక్కడికి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే పవిత్రంగా జీవించాలి. ఆయన బలిపీఠం మీద అపవిత్రమైనది ఆయన అంగీకరించలేడు. పరిశుద్ధంగా జీవించదాం, ప్రభుని గణపరచదాం. ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్ర. ఇదిగో నా ముందున్న నీ ప్రియులు యవ్వనస్తులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ మాటలు విన్నందుకు వాళ్ళు బాధపడకూడదు. అంటే దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వడా, దేవుడు నేను అనుకుంటున్నది చేయడా, నన్ను ఆశీర్వదించడా, ఇంతేనా నా జీవితం అని అనుకుంటున్నారేమో. ఒకవేళ వాళ్ళకి అదే కావాలంటే అదే ఇస్తావు. కానీ దేవుడు మా జీవితంలో కోరుకుంటున్నది ఈ లోకం దృష్టిలో చీప్గా, ఫూలిష్గా ఉండొచ్చు, కానీ ఈ లోకం దృష్టిలో గొప్ప వాళ్ళు అవ్వడం కాదు మాకు ముఖ్యం. నా దేవుని దృష్టికి నేను నమ్మకమైన వాడిని అవ్వాలి. నా దేవుని దృష్టికి తన సైన్యములో తన యుద్ధము కోసం నన్ను కోరుకున్న, తన రక్తం ప్రాణము దారగా పోసి నన్ను కొనుక్కున్న, తన యుద్ధము చేయడానికి, తన సైన్యంలో ఉండడానికి నన్ను తన ప్రాణమిచ్చి కొనుక్కున్న నా యజమానికి, నా ప్రభువుకి, నా దేవునికి, నా రాజుకు నేను నమ్మకంగా పనిచేసి ఆయన్ని సంతోషపెట్టాలి. ఈ కృప నాకు మొదటిగా ప్లీజ్. అలాగే ఈ స్థలంలో ఉన్న నీ ప్రతి బిడ్డకు, అక్కకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్లకు, అన్నయ్యలకు, సేవకులకు అనుగ్రహించమని, మా జీవితంతో మీ నామానికి మహిమ కలుగునట్లు మాలో గొప్ప మార్పు, నీ పట్ల గొప్ప రోషము కలిగించమని, మాలాంటి వారి ప్రార్థన ఆలకించగలిగే ఒకే ఒక్క నామమైన యేసు క్రీస్తు పేరిట ఈ విన్నపాలు అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనం.